వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి వంద తప్పుల సిరీస్. కేసీఆర్తో 2001 నుండి సాగినటువంటి ప్రయాణాన్ని అనేక వర్గాలు దూరమైనటువంటి పరిస్థితి 2023లో చూసాం. అనేక వర్గాలు దూరమయ్యే క్రమంలో కొన్ని వర్గాలని దగ్గర చేసినటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా దూరమయ్యారు. 2001 నుంచి కేసీఆర్ అడుగులో అడుగు వేసి కేసీఆర్తో వెంట నడిచి కేసీఆర్తోనే తన జీవితాన్ని రాజకీయ జీవితం అనుకున్నటువంటి ఒక వ్యక్తి చివరికి కేసీఆర్ పార్టీ నుంచే సస్పెండ్ చేయబడి ఒక అనూహ్యమైనటువంటి నేపథ్యంలో రాజకీయాల్లో మరొక మార్గాన్ని తీసుకున్నారు. ఆయన అక్కడ కూడా చాలా సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా నిలబడ్డారు. మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న న్యాయవాదులందరినీ కేసీఆర్ వెంట నడిపించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు బీజేపీలో ఒక ప్రధానమైనటువంటి నాయకుడు. అదే సందర్భంలో ఎమ్మెల్యేగా గత శాసనసభలో ఉప ఎన్నికలో గెలిచినప్పటికీ తనదైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి రఘునందన్ రావు. ఈరోజు రఘునందన్ రావు గారు మన గెస్ట్గా ఉన్నారు. ఒక ఓటమి వంద తప్పుల సిరీస్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్గా భావించాలి. రఘునందన్ రావు గారు వెల్కమ్. గుడ్ ఈవినింగ్. జర్నలిస్ట్గా, అదే సందర్భంలో అధ్యాపకుడిగా, ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా మీ జీవన ప్రస్థానాన్ని చాలా క్లోజ్గా చూసిన వాళ్ళలోగా మేము మీ ప్రతి స్టేజ్లోనూ ప్రతి చోట మీదంటూ ఒక ముద్ర వేసుకున్నారు. కేసీఆర్ దగ్గర ఒక బలమైనటువంటి నాయకుడిగా ముద్ర వేసుకుని తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఈరోజు చూస్తున్నాం. ఈ మొత్తం ప్రస్థానంలో కేసీఆర్ పరాజయం, దీంట్లో మీకేమనిపిస్తుంది? ఈరోజు 2023లో కేసీఆర్ పరాజయానికి ప్రధాన కారణం మీకేమనిపిస్తుంది? ఒక మాటలో చెప్పాలంటే మనుషుల్ని మనుషులుగా చూడకపోవడం అనేటువంటి అహంకారపూరితమైనటువంటి వారి ధోరణి వారిని ప్రజల నుంచి దూరం చేసింది. అహంకారం అనేటిదంటే ఒకటి వీడి ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితికి కొంచెం భవిష్యత్తు కనబడి ఉండేది. కానీ మనుషుల్ని ఎవరిని కూడా మనుషులుగా చూడడానికి వారికి మనసు ఒప్పలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి అనేక మంది వ్యక్తులు, శక్తులు, సంస్థలు వేటిని కూడా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళెవరు లేరు, అంతా నేనే అనేటువంటి ఒక మాయలోకి వెళ్ళిపోయారు. వారు ఒక పొర వారి కళ్ళ ముందుకు అడ్డంగా వచ్చింది. ఆ పొరని ఛేదించి బయట ఏం జరుగుతుంది అనేది గమనంలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి దుస్థితి ఉండేది కాదు. అంటే తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ ఉద్యమ కేంద్రంగా, తెలంగాణ శ్వాసగా, తెలంగాణయే సెంట్రిక్గా బయలుదేరినటువంటి పార్టీ తన ప్రస్థాన క్రమంలో తన వెంట నిలబడిన వాళ్ళందరినీ వదులుకోవటం, వర్గాల్ని వదులుకోవటం, ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా భావించాలా, లేదా అహంకారం మాత్రమే ప్రధానమైన కారణంగా భావించాలా? అంటే ముందు అహంకారం వచ్చి తర్వాత అందరినీ దూరం చేసుకోవడం జరిగింది. రఘునందన్ రావు జలదృశ్యానికి సున్నమేసిన వాళ్ళ దాంట్లో ఒకడు. ఏప్రిల్ 27, 2001 తెలంగాణ రాష్ట్ర సాధనకంటూ ఒక మూమెంట్ స్టార్ట్ అయితే ఆ మూమెంట్ లోపల తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఒక న్యాయవాదిగా, చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా సమాజంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపుతందుకు కేసీఆర్ గారు ఎన్నుకున్నటువంటి ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది ఉన్నటువంటి ఒక ఆశతోటి వచ్చి ఆ రోజు జలదృశ్యంలో ఏప్రిల్ 27 కంటే ముందు ప్రిపరేటరీలో జరిగిన గోడలకు సున్నమేసిన కాడి నుంచి ఉన్నోడు రఘునందన్ రావు. అలా చాలామంది తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది ఏంది అనేది ఆలోచించకుండా మాకందరికీ అసలు ఎమ్మెల్యేలు అవుతామని, ఎంపీలు అవుతామని, మంత్రులు అవుతామని ఆశ ఆ రోజు లేదు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం విషయం లోపల మనం అందరం మాట్లాడాలి. తెలంగాణ ప్రాంత ప్రజలని చైతన్యవంతులను చేసి దీన్ని ఒక ఉద్యమంగా మలచడానికి కేసీఆర్ గారు ఒక అడుగేస్తున్నారు. వీలైతే మనం సహకరించాలని ఆ రోజు నాలాగా అనేక మంది చదువుకున్నటువంటి మేధావులు, విఘ్నులు, మిత్రులు, న్యాయవాదులు, డాక్టర్లు, వీళ్ళు వాళ్ళని తేడా లేదు సార్. ఒక వర్గం వచ్చింది, ఒక వర్గం రాలేదని ఏం లేదు. సబ్బండ వర్ణాలు కలిసి కొందరు కొద్దిగా ముందుకు వచ్చినారు, కొందరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినారు. బట్ అందరు కలిసే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి సబ్బండ వర్ణాలని ఏకం చేసిన తర్వాత వచ్చింది తెలంగాణ రాష్ట్రం. నాకు గుర్తున్నంత వరకు అయితే మన చర్చలో ఒక మాట మనం చెప్పుకుందాం సార్. ఎవరు నచ్చినా నచ్చకున్నా కానీ ఈరోజు February 17 7 పదులను పూర్తి చేసుకొని చంద్రశేఖరరావు గారు 7 పదులను పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఎట్లా వారు అప్పుడు కలవలే వ్యక్తిగతంగా, ఇప్పుడు కూడా కలవడానికి ఆస్కారం లేదు కాబట్టి కనీసం మీ ద్వారా, ప్రేక్షకుల ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ గారు బహుశా ఈ ప్రోగ్రాం చూస్తుంటే కనుక మీరు మీ గతంలో మీకు అత్యంత ఆప్తగా ఉన్నటువంటి, అత్యంత అంటే
నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్కి శిష్యుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పినటువంటి విషయం కూడా నాకు ఇంకా గుర్తుంది. అటువంటి వ్యక్తి ఈరోజు మీకు దూరం అయినప్పటికీ మీరు మీ బర్త్డే సందర్భంగా విషెస్ చెప్తున్నారు, మీ మంచి కోరుకుంటున్నారు, మీ నెక్స్ట్ జీవితం అంతా సుఖంగా, సంతోషంగా, ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక 2001లో ప్రధానంగా నిలబడినటువంటి వర్గాలు ఈరోజు 2023 వచ్చేసరికి ఆ వర్గాలే ప్రధానమైన దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ వర్గాలే బీఆర్ఎస్ని శత్రువుగా భావించినటువంటి పరిస్థితి. ఆ రోజు రఘునందన్, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఇట్లా చాలామంది జై తెలంగాణ అని గొంతులుగా నిలదించిన రోజు డే 1 నుంచి ఏ టీవీ ఛానల్ చర్చలకు పోయినా, ఏడికి పోయినా, ఎవరెంత మమ్మల్ని విభేదించినా, ఎంత విద్వేషించినా మేము తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని బలంగా వినిపించాం. ఆ రోజు మమ్మల్ని చాలామంది దగ్గర ఉండేటువంటి మిత్రులు, ఫ్రెండ్స్ కూడా ఏంది వీళ్ళు ఇంత మూర్ఖంగా వాదిస్తున్నారు, దూరం అయిపోతున్నారు సమాజానికి అని అనుకున్నప్పటికీ కూడా జై తెలంగాణ అనేటువంటి నినాదాన్ని విడవకుండా చాలామంది కేసీఆర్ గారితో పాటు ఆ ఉద్యమంలో మమేకమైన, నేను ఇందాక చెప్పినట్టు నేను 2001లో వచ్చి ఉంటాను, మీరు 2002లో వచ్చి ఉంటారు, ఇంకొకరు 3లో వచ్చి ఉంటారు, ఇంకొకరు 4లో వచ్చి ఉంటారు. బట్ ఎవ్రీబడి వాజ్ టువర్డ్స్ ద మూమెంట్. తెలంగాణ రావాలని అందరం కోరుకున్నాం. వచ్చిన పరిణామ క్రమం లోపల, వస్తున్న పరిణామ క్రమంలో జరిగిన మార్పులలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరిని చంద్రశేఖరరావు గారు దూరం పెడుతూ వచ్చినారు. సో ఉద్యమం ప్రారంభించిన తొలినాళ్ళల్లో వారు చెప్పినటువంటి మాట ఇట్లే పట్టాడు 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, నాకెవరున్నారు మీకు తప్ప, నేను నా ముసలిది తప్ప నాకు ఇంకెవరు లేరు, పిల్లలు ఇద్దరు మీకు అందరికీ తెలుసు కదా, రాము కవిత ఇద్దరు అమెరికాలోనే ఉంటారు, లక్షల్లో వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చేది లేదు, చేసేది రమ్మంటుంటే కూడా రావట్లేదు, మీరే నా కుటుంబ సభ్యులు, మీరే నా భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తే మీరని చెప్తే అనేక మంది నాలాంటి వాళ్ళం, కొత్తగా రాజకీయం అంటే తెల్లని వాళ్ళం, జై తెలంగాణ అనేటువంటి నినాదానికి అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళం చాలామంది ఆ రోజు మాకున్నటువంటి ప్రాక్టీస్ని కానివ్వండి, మాకున్నటువంటి వ్యాపారాలని కానీ అన్నింటిని వదులుకొని వచ్చి జై తెలంగాణ అనేటువంటి ఒక నినాదంతో వారితో ఆ రోజు నిలబడడం జరిగింది. దురదృష్టం ఏంటంటే జై తెలంగాణ నినదించిన వాళ్ళు, జైళ్ళకు పోయిన వాళ్ళం, దెబ్బలు తిన్న వాళ్ళం, కేసులకు పాలైన వాళ్ళం, మేమందరం పరిణామ క్రమంలో ఎందుకో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ దూరం పెడుతూ ఒకరు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మామా స్థానాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. మీతో పాటు జలదృశ్యానికి అంటే సున్నం వేసిన వాళ్ళల్లో సుమారు 10 మంది ఉంటే 10 మందిలో ఒక్కళ్ళు తప్ప అందరూ ఈరోజు దివంగత సుదర్శన్ రావు గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి సార్. కూకట్పల్లికి సంబంధించిన సీనియర్ నాయకులు, అప్పటికే వారి తండ్రి మంత్రిగా దివంగత అన్న, అందుకని సుదర్శన్ రావు గారు, రెహమాన్ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు అప్పుడు. తర్వాత విద్యార్థి ఉద్యమాల్లో వచ్చినటువంటి ఎర్రొల్ల శ్రీనివాస్ గారు, బొంతు రామ్మోహన్ గారు, ఇప్పుడు ఒక ఎర్రొల్ల సీన్ మిగిలినట్టుండండి. మొన్న బొంతు రామ్మోహన్ గారు, హరీష్ రావు మాత్రమే మిగిలినట్టున్నారు. హరీష్ రావు గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. సో హరీష్ గారు నో డౌట్ 2001 ఏప్రిల్ 21 కంటే ముందు నుంచి కేసీఆర్ గారితో ఉన్నారు. వారు రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు, స్పీకర్ ఉన్నప్పుడు వారితో పాటు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా వారితో పాటు కలిసి మేమందరం కలిసి కూడా పనిచేసినటువంటి వాళ్ళం. కొంత ఆలస్యంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేమందరం కూడా కలిసి తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం. వారు కూడా టీఆర్ఎస్లో కొంతకాలం ఉన్నారు. అంటే ఈ నీటి ప్రస్తావనలో, చర్చల్లో వర్గాలు దూరమైన వ్యక్తులు దూరమయ్యారు. మళ్ళీ ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు? సో పెట్టుబడిదారులు, డబ్బున్నటువంటి వాళ్ళు, రాజకీయ అవసరాల కోసం, రాజకీయాల్లో పదవుల కోసం, ఎమ్మెల్యే పదవి కోసం, మంత్రి పదవి కోసం రకరకాల వ్యక్తులు వచ్చినారు. ఇప్పుడు ఉదాహరణ కరీంనగర్ జిల్లాలో కేకే మహేందర్ రెడ్డి గారు, నల్గొండ జిల్లాలో జిటా బాలకృష్ణారెడ్డి గారు, మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మెదక్లో రఘునందన్ రావు, ఇట్లా మేమంతా డే 1 నుంచి ఉండి జిల్లా అధ్యక్ష పదవులు, రాష్ట్ర యువమోర్చా అధ్యక్ష పదవులు, ఇట్లా చాలా పదవులు చేసి చాలామందిని కొత్త తరాన్ని పాలిటిక్స్లోకి తీసుకురావడం లోపల సఫలీకృతమైన. దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చే 14 సంవత్సరాల పోరాటం తర్వాత కేసీఆర్ గారు తనతో కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళు, తనతో కలిసి అటుకులు ముక్కిన వాళ్ళు, తనతో పాటు కలిసి జైలుకు పోయిన వాళ్ళు, వీళ్ళెవరిని గుర్తుంచుకోలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత అనుకోకుండా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి శక్తులు వారికి దగ్గర కావడం, వారికి దగ్గరైనటువంటి పరిణామ క్రమంలో జెండా మోసిన వాళ్ళను, గద్దె కట్టిన వాళ్ళను, రాళ్ళు మోసిన వాళ్ళను అందరినీ కూడా కేసీఆర్ గారు మర్చిపోవడమే వారి పతనానికి ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే. అదే సందర్భంలో కేసీఆర్ చుట్టూ మీరు దూరం అయితే ఆ గ్యాప్ని ఒక లాబీ పూర్తి చేసింది. ఆ లాబీ కీలకంగా కేసీఆర్ని తప్పుదారు పట్టించింది అంటారు. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ నిజంగానే ఒక లాబీ తప్పుదారు పట్టించే అంత బలహీనమైన నాయకుడా?
కేసీఆర్ గారు బలహీనుడు బలవంతుడు అనేది కాదు ప్రశ్న. ఇక్కడ అధికారం అనేటువంటి ఒక కుర్చీలో మీరు వచ్చిన తర్వాత క్వైట్ న్యాచురల్గా ఎవరి అవసరాలకు అనుకూలంగా వాళ్ళు వచ్చి మీ పక్కన జరగడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి నీమ్స్లో కేసీఆర్ గారు జ్యూస్ తాగి బయటకు వచ్చిన రోజు, అదే వారు ఊకే చెప్తా ఉంటారు కదా, చావు నోట్లో తలబెట్టి నేను బయటకు వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారికి జ్యూస్ ఇచ్చినటువంటి ఫోటో మీ దగ్గర ఉంటే ఒకసారి చూడండి విజువల్స్. ఆ రోజు ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరైనా ఇప్పుడు ఉన్నారా? ఒక సంతోష్ అనేటువంటి ఆ గోళీలు వేసేటువంటి రాజ్యసభ సభ్యుడు తప్ప ఇంకెవరు ఆయన పక్కన మిగిలలేదు. ఇప్పుడు మందకృష్ణ గారిని ఆ తర్వాత మీరు దగ్గరికి రానియలే, కోదండరామ్ గారిని దగ్గరికి రానియలేదు. ఆ రోజు జేఏసీలో ఉన్నటువంటి ఏ ఒక్క సంఘాన్ని కూడా మీరు ఆ తర్వాత కనీసం మనుషుల్లాగా చూడడానికి ఇష్టపడలేదు. వాళ్ళని కనీసం మనుషుల్లాగా రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏ ఆత్మగౌరవం కోసం అయితే మేమందరం జై తెలంగాణ అని నినాదాన్ని ముందుకు తెచ్చినామో చివరికి మేమే ఆ ఆత్మగౌరవం అనే పదానికి దూరం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దిస్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్. పార్టీ బలపడాలని మీరు పార్టీలోకి తీసుకుంటున్నటువంటి సందర్భంలో కొంతమందిని మేము విభేదించాం. ఎందుకంటే వాళ్ళు నిన్నటిదాకా మనల్ని నానా బూతులు తిట్టిన వాళ్ళు, కర్రలు పట్టుకొని కొట్టిన వాళ్ళు, నానా యాగి చేసిన వాళ్ళు, దండయాత్రలు చేసారు మన ఇది ఒక రకంగా. అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు అధికారం కోసం మీ పక్కన వచ్చి చేరుతూ ఉంటే పొద్దున్నేస్తే జై తెలంగాణ అని తిరిగి దెబ్బలు తిన్నటువంటి అనేక మంది ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం లోపల ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని విభేదించడం, అట్లా విభేదించడం లేదా తన మాటకి ఎదురు చెప్పడం అనేది తనకు నచ్చకపోయిన కారణం చేత కొన్ని సందర్భాల లోపల ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని బయటికి పంపించుకున్నారు. అయిన వాళ్ళని దూరం తెచ్చుకున్నారు. ఆమ్దాన్ తెచ్చేటోళ్ళని దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆ ఆమ్దాన్ తెచ్చేటోళ్ళు అవసరం తీరినాక ఇంకొకరి దగ్గరికి పోతున్నారు. అంటే ఈ మొత్తం ప్రస్థానంలో కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ, కేసీఆర్ని మాత్రమే కాకుండా మొత్తం రాజ్యాంగాన్ని, రాజకీయ వ్యవస్థని మొత్తాన్ని కోటరీ ప్రభావితం చేసింది అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చే సమయంకి ఒక పక్కన కేసీఆర్ గారు, ఒక పక్కన కేటీఆర్ గారు, ఇంకో పక్కన హరీష్ గారు, ఇంకో పక్కన కవిత గారు, ఇంకో పక్కన సంతోష్ గారు, ఇంతమందిని దాటి కేసీఆర్ని కలవడానికి సామాన్యుడికి అవకాశం ఎక్కడ ఉంటుంది? బేసికల్గా అక్కడ పొరపాటు జరిగింది. కుటుంబ సభ్యులు మేము ఉద్యమం చేయలేదా అని కేటీఆర్ మాట్లాడతారు, కవిత మాట్లాడతారు. మీరు వచ్చింది చాలా లేటుగా వచ్చి జాయిన్ అయినారు. తెలంగాణ రాష్ట్ర సాధన వైపు రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్ణాలు కదులుతున్నాయి, తప్పెతట్లేదు, తెలంగాణ వైపు ఏమైనా అడుగులు పడతాయేమో అని అనుకున్న రోజు మీరు వచ్చారు రాజకీయాల్లోకి. మీరు రావడానికి నేను తప్పు పడతలేదు. మీకోసం మీరు ఇతరులను బలి చేసి వాళ్ళ స్థానాలలో మీరు వచ్చినారు. అక్కడ ఇబ్బంది జరిగింది. ఉదాహరణకి సిరిసిల్లలో మొన్న కేసీఆర్ గారి మీద మొన్న కూడా పోటీ చేసి ఓడిపోయినారు మిత్రుడు, నా సహచర న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి గారు, అడ్వకేట్. ఆయన ఎప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ రాసినా చంద్రశేఖరరావు గారిది ఆయన రాష్ట్రోడు చూస్తోడు, అంత దగ్గర ఉండేటోడు ఆ కుటుంబానికి. చివరికి ఒక సందర్భం వచ్చింది, కన్న కొడుకు సీటు ఇవ్వాలన్నా కేకే మహేందర్ రెడ్డికి సీటు ఇవ్వాలని అన్నప్పుడు మీరు కూడా ధృతరాష్ట్రంలాగానే ప్రవర్తించినారు. మీకు ధృతరాష్ట్రానికి మధ్యలో పెద్ద వ్యత్యాసం ఎక్కడ కనబడింది చెప్పండి? దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఆ రోజు ధృతరాష్ట్రానికి తెలుసు దుర్యోధనుడు చేస్తున్నాయి తప్పులని అన్ని తెలిసి కూడా అంత గొప్ప రాజు ధృతరాష్ట్రుడు ఏం చేసినాడు? కన్న కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి కొడుకు చేస్తున్నటువంటి తప్పులకి ఆఖరికి రాజ్యాన్ని పోగొట్టుకునేటువంటి దుస్థితి. ఒక శ్రీకాంత్ అని ఒక న్యాయవాది, ఉద్యమకారుడు, నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపకుడు మీతోటి న్యాయవాదిగా మీతోటి సంభాషించాలన్న ఆసక్తితో ఫోన్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్కారం. యా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ రగన, చాలా సంతోషం మీరు కూటమి 100 తప్పుల కార్యక్రమానికి రావడం. మీరే కరెక్ట్ వ్యక్తి. కేసీఆర్ ని ఓడగొట్టిన వ్యక్తిలో ఆ గొంతుగా మీరే ఉన్నారు, మేము చూసినాం. ఈ వేదిక ద్వారా మీకు ఒక సన్నివేశం గుర్తు చేయాలనుకుంటున్నా. మీరు ఉప ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మీరు గెలవాలని చెప్పేసి ఇక్కడ ఓజీ నుంచి బుల్లెట్ మీద దుబ్బాకకు వచ్చి నేను ప్రచారం చేయడం జరిగింది. ఆ అనుభవం గుర్తొస్తుంది. ఆ రోజు దుబ్బాకలో నేను చూసినటువంటి జన ప్రభావం కావచ్చు, లేదా మీరు గెలవాలనే ఆలోచన కావచ్చు. అక్కడ మారుమూల అడవి ప్రాంతంలో ప్రశ్నించే గొంతు రఘునందన్ రావు గెలవాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే నేను ఉండేది అంబర్పేట. ఇక్కడ అర్బన్ లో బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ రూరల్ లో చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ వాతావరణాన్ని నేను అక్కడ చూడడం జరిగింది. మీలాంటి వ్యక్తి గెలవాలనుకోవాలని చాలా మంది అనుకున్నారు, కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఈసారి మిమ్మల్ని ఓడగొట్టడం అనేది అక్కడ ప్రజలు చేస్తున్నారు తప్పుగా మేము అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ ని ఓడగొట్టడంలో మీరు ఎంత ముఖ్య పాత్ర పోషించినారో, కానీ కవితక్క విషయంలో మీరు ఒక అడుగు వెనుకకేస్తారని అనుకుంటున్నారు సమాజం. దాంట్లో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే
కవిత అరెస్ట్ అవుతుందని వినిపించినటువంటి వాదనలో మీ గొంతున్నది, సంజయ్ అన్న గొంతున్నది. మాలాంటి కులమైనటువంటి యువకులం అందరం కూడా మీలాంటి వ్యక్తులు రేపు ప్రజాపాలనలో ఉంటారు అనుకున్నాం. కానీ ఈరోజు అక్కడ బీజేపీ రాకపోవడం, కాంగ్రెస్ ఈ ప్రభుత్వ వ్యతిరేకతని క్యాచ్ చేసుకోవడం అనేది మాకు కొంచెం బాధగా అనిపిస్తా ఉన్నది. నిరుద్యోగులుగా సుమారుగా 9 ఏళ్ళకెళ్ళి కేసులు పెట్టుకుని అనుభవిస్తున్న వ్యక్తులుగా మాకు కూడా కొంచెం బాధ ఉంది. కానీ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ అయినా సరే దయచేసి మా యువకులానికి కొంచెం ప్రోత్సాహం ఇస్తూ మీరు రేపు రాబో ప్రభుత్వంలో ఉండాలి, మీలాంటి గొంతుకగా ఈ ప్రజా ప్రభుత్వానికి ఒక వేదిక కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్, మీ అభిమానానికి ధన్యవాదాలు శ్రీకాంత్. అయితే మీరు నాతోటి న్యాయవాదిగా కూడా ఉన్నా అని చెప్తున్నారు కాబట్టి శ్రీకాంత్ ఒక విజ్ఞప్తి మీ ద్వారా ప్రేక్షక లోకానికి అందరు కూడా, ఒక అపోహని తెలంగాణ సమాజంలో నమ్మించడం లోపల కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థలు సక్సెస్ అయినాయని నేను అనుకుంటాను. చదువుకున్న మిత్రుడు శ్రీకాంత్ లాంటి వాళ్ళు కూడా నమ్మేటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజం లోపల కొన్ని ఏజెన్సీస్ పని కట్టుకొని వాటిని సక్సెస్ చేసినాయి అని అనుకుంటాను. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చింది అన్నట్టు ఇప్పుడు శ్రీకాంత్ గారు అడిగినారు, కవితను అరెస్ట్ చేయకపోవడం లోపల మీరు వాళ్ళు కలిసి ఉన్నారనేటువంటి ఒక అపోహ సమాజంలో వచ్చిందన్న, దానివల్ల నష్టం జరిగిందని. అనిల్ గారు, నేను మీ ద్వారా ప్రేక్షక లోకానికి అందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి, ఏ ఈడీ అయితే కవితను ఆఫీస్కి పిలిచిందో అదే ఈడీ అంతకంటే 6 నెలల ముందు శ్రీమతి సోనియా గాంధీ గారిని, ఏఐసిసి అధ్యక్షురాలిని కూడా ఈడీ ఆఫీస్కి పిలిచినారు సార్. అదే ఈడీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా అదే ఈడీ ఆఫీస్కి పిలిచింది సార్. శ్రీమతి ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాద్రాను కూడా పిలిచి 8 గంటలు ఇంట్రాగేషన్ చేసినామని చెప్పి చేసి పంపించినారు సార్. సో సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటేనో, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటేనో ఎవరు ప్రచారం చేయలేదు. అదే సందర్భంలో కానీ దురదృష్టం ఇప్పుడు శ్రీకాంత్ ప్రశ్నతో ఒక చిన్న విషయం ఉంది. కవిత అరెస్ట్ కాబోతుంది అని రఘునందన్ రావు మాట్లాడారు, కవిత అరెస్ట్ కాబోతుందని సంజయ్ మాట్లాడారు, కవిత అరెస్ట్ కాబోతుందని అరవింద్ మాట్లాడారు. ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి నాయకులు మాట్లాడిన నేపథ్యంలో కవిత అరెస్ట్ కాబోతుంది అని తెలంగాణ సమాజం నమ్మింది. ఎందుకంటే బీజేపీలో ముఖ్యమైనటువంటి ముగ్గురు నాయకులు మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు కూడా ఈ ముగ్గురు నాయకులు కానీ ఈడీ కానీ కవితను అరెస్ట్ చేయమని చెప్పట్లేదు. రఘునందన్ రావు ఏ రోజు కూడా నేరుగా ప్రెస్ మీట్ పెట్టి రేపు కవిత అరెస్ట్ అవుతుందని చెప్పలేదు. కానీ ఇట్లే మీడియా మిత్రుల దగ్గరకు వచ్చినప్పుడు, ఛానల్స్లోకి వచ్చినప్పుడు ఒక ప్రశ్న వస్తే ఒక అడ్వకేట్గా నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే, మిగతా ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తున్న పరిణామ క్రమంలో కోర్టు ముందు ఉంచినటువంటి కాగితాలు, సాక్ష్యాలు, ఆధారాలని గమనంలోకి తీసుకొని ఒక అడ్వకేట్గా నేను చెప్పదలుచుకున్నది, కవిత గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు, ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కవిత గారు కూడా అరెస్ట్ అవుతారు. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఆ రోజు కట్టుబడి ఉన్నా, ఈ రోజు కట్టుబడి ఉన్నా, రేపు కూడా ఆ మాట జరుగుతుంది అనేటువంటి విశ్వాసం నాకుంది. బట్ దురదృష్టం ఏంటంటే మేము బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి కొన్ని రకాలుగా దాన్ని దుష్ప్రచారం చేయడం వల్ల అంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో జరిగినటువంటి ఘటనలన్నీ, అందుకని అన్న నేను ఒక లైన్ నేను చెప్పి ముగిస్తా. సోనియా గాంధీ గారిని పిలిచారు, దాన్ని ఎవరు తప్పుపట్టలేదు. రాహుల్ గాంధీ గారిని పిలిచినారు, దాన్ని ఎవరు తప్పుపట్టలేదు. రాబర్ట్ వాద్రా గారిని పిలిచినారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేయకపోతే మరి కాంగ్రెస్ బీజేపీ పొత్తు, కాంగ్రెస్ బీజేపీ కొల్యూడ్ అయినటువంటి చర్చ దేశంలో జరగలేదు. ఇతర ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చెప్పలేదన్న. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఉద్దేశపూర్వకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేటువంటి ఒక ప్రచారం ద్వారా ప్రజల్ని నమ్మించడం లోపల కొంతమంది సక్సీడ్ అయినరన్న, అది దురదృష్టకరం. అట్లా జరగకుండా ఉంటే బాగుండేది అనేది నా ఆశ. సిహెచ్ జనార్దన్ రెడ్డి గారు న్యాయవాది, సీనియర్ న్యాయవాది, ఆయన మీతో మాట్లాడటానికి లైవ్లోకి వచ్చారు. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి. రఘునందన్ రావు గారు. జనార్దన్ అన్న నమస్కారం. జనార్దన్ రెడ్డి గారు చెప్పండి. అన్న రగారు నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే విషయాన్ని వాళ్ళు నమ్మించడంలో సఫలీకృతం అయితే రావచ్చు, కానీ ఆ కారణం చేత ఇక్కడ బీజేపీ బలహీనమైందనే అంశం కాదు. స్ట్రక్చరల్ గా కొన్ని పొరపాట్ల వల్ల ఆయా రాజకీయ పార్టీలు ఓసారి అపజయం పొందుతాయి. అంత మాత్రం చేత బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అనడంలో నేను అంగీకరిస్తలేను. రెండవది, ఈనాడు అసలు కేసీఆర్ ఓటమికి గల కారణాలు ఏంటిది అని చాలా మంది చాలా రకరకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. అసలు కేసీఆర్ అనే వాడు చరిత్రలో అసలు ఇలాంటి అవకాశం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, అంటే ఆ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో వాళ్ళ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించడంలో
వైఫల్యం చెందడం వల్లనే తనకు 2 సార్లు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ జనార్దన్, థ్యాంక్ యూ. మీరు చెప్పిన విశ్లేషణ కూడా 100% కరెక్ట్ అయినా. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఎప్పుడు కూడా సిద్ధాంతపరంగా ఒకటి కాదు సార్. రాజకీయ పరంగా కూడా మేము గతంలో ఎప్పుడు కలిసి పనిచేయలేదు, భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయం. జనార్దన్ నన్ను నమ్మతలేడు కానీ నేను ఒక మాజీ మంత్రి అసెంబ్లీలో ఎక్కడో మీడియా మిత్రులతో చిట్చాటి చేస్తూ చెప్పినాడు. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకెళ్ళి గెలిచారు. 3వ సీటు వాళ్ళ కొడుకు ఎంపీ సీట్ వస్తుందని, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అవుతుందని, మల్కాజ్గిరి నా కొడుకుదే అని ఇట్లా మాట్లాడుతూ ప్రజలు ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నా రెండో పక్క నుంచి దానికి ఎక్కడ వ్యతిరేకత రావట్లేదు. అంటే ప్రతిరోజు పొద్దున్న లేవగానే మేము కలుస్తలేమని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉందంటారు అనిల్ గారు. అంటే పొత్తు ఉంటుంది అని చెప్పాల్సింది అయితే జాతీయ స్థాయి లోపల నడ్డా గారు చెప్పాలి, రాష్ట్ర స్థాయిలో మా గౌరవ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మధ్యకాలంలో ఒక కాంక్లేవ్ సందర్భంగా అమిత్ షా ఎన్డీఏ మరింత విస్తృత పడుతోంది, ఎన్డీఏలోకి కొత్త మీరు అనూహ్యమైనటువంటి పార్టీలు రాబోతున్నాయి, దానిలో బీఆర్ఎస్ని కూడా చూసేటటువంటి పరిస్థితి విశ్లేషణ కనిపిస్తోంది. నేను అదే చెప్తా ఉన్నా సార్. దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను గమనంలోకి తీసుకోకుండా మన దగ్గర ఏం జరుగుతుంది అనే దానికోసం అని చెప్పి కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా ఇది ఒక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదు అనేటువంటి లక్ష్యంతో చేస్తున్న ప్రచారం తప్ప ఇంకొకటి కాదన్నా. నేను మళ్ళీ చెప్తాను, ఎన్డీఏలో కొత్త పార్టీలు వస్తే వస్తుండొచ్చు, ఇంతకుముందు ఉండిపోయిన వాళ్ళు కూడా వస్తుంటుండొచ్చు, నేను దాన్ని తప్పు పడతలేను. 2009లో కూడా కేసీఆర్ నేను ఎన్డీఏలో కలుస్తా అని పంజాబ్ లూథియానాకు పోయి అప్పుడున్నటువంటి నాయకుడు అద్వానీ గారిని కలిసిన మాట కూడా వాస్తవమే. బట్ వీ నెవర్ యాక్సెప్టెడ్ ద అలయన్స్ విత్ టీఆర్ఎస్ అన్న. అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ తోటి మేము ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ దే ట్రావెల్ టుగెదర్ అన్న, కలిసి పనిచేసినారు, కలిసి రాష్ట్రంలో 2004లో కలిసి పంచుకున్నారు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఎన్డీఏలో కలవడానికి ప్రయత్నం చేసి ఉంటారు, నో డౌట్. కానీ వీ నెవర్ యాక్సెప్టెడ్. మా జాతీయ స్థాయి నాయకత్వం ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని ఎన్డీఏలోకి తీసుకోవడానికి 2009 నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఈ ప్రయత్నం ఈ రోజే జరుగుతుందని కూడా నేను అంటలేదు. మీతో మాట్లాడటానికి జూమ్ లైవ్ ద్వారా లైవ్లోకి వచ్చారు శ్రవణ్ న్యాయవాది. మీకు వరుస పెట్టి న్యాయవాదులే ఫోన్లు చేస్తున్నారు. శ్రవణ్ గారు నమస్కారం. నేను వకీల్ కాబట్టి మా వకీల్ మిత్రులందరూ వస్తున్నట్టున్నారు. గుడ్ ఈవినింగ్ శ్రవణ్. శ్రవణ్ గారు నమస్కారం. సార్ నమస్తే. నమస్కారం, చెప్పే సార్. ఒక చిన్న ప్రశ్న, ఇది భూ నిర్వాసితుల గురించి. ఇక్కడ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో భూ నిర్వాసితుల పాత్ర అనేది చాలా కీలకమైన పాత్ర. ఇప్పుడు మిడ్మానేరు కానీ, మల్లన్న సాగర్ కానీ, గౌరవెల్లి కానీ, ఈ కొండపోచమ్మ, వీటన్నిటిలో కూడా అన్ని ప్రాజెక్టులలో కూడా చాలా మంది పైన అక్రమ కేసులు పెట్టబడ్డాయి. ప్లస్ వాళ్ళ చెక్కులు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సిన ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వకుండా కలెక్టర్ల దగ్గర ఆగిపోయిన చెక్కులు కూడా చాలా ఉన్నాయి. అథారిటీలలో కూడా చాలా చెక్కులు ఉన్నాయి. ఇప్పటికీ భూ నిర్వాసితులు అథారిటీ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడెక్కడ పిల్లర్లు కుంగిపోయినాయి, పిల్లర్లు బాగా కట్టలేదు, లేకపోతే ప్రాజెక్టు బాగా కట్టలేదు అనేది ప్రజలకు తెలపాలనే ఉత్సాహంలో ఉన్నారు. కానీ ఏ నిర్వాసితులకు ఇంకా చెక్కులు రాలేదు, ఏ నిర్వాసితుల పైన అక్రమ కేసులు పెట్టబడ్డాయి అనేది ఎవ్వరు కూడా కాంగ్రెస్ లో అసలు ఆ అంశం అనేది ఈవెన్ మేనిఫెస్టోలో తీసుకోలేదు. ఇప్పుడు వచ్చినాక కూడా అది ఎక్కడ చర్చకే తీసుకోలేదు. ఇప్పుడు నాకు తెలిసి మీరు హౌస్ లో ఉండుంటే గనక ఈ అంశం మీ ద్వారా ఎల్లుండేది, జనాలకు ఎల్లుండేది, అసెంబ్లీలో కూడా మీరు లేవనెత్తే వాళ్ళు. అట్లీస్ట్ మీరు ఇప్పుడు హౌస్ లో లేకపోయినా కానీ బీజేపీ వాళ్ళ ద్వారా ఈ అంశము ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందా అన్న? తప్పకుండా. యూ రైజ్డ్ ఏ గుడ్ అండ్ వ్యాలిడ్ పాయింట్ మిత్రమా శ్రవణ్. మా దగ్గర ఒక రిజర్వాయర్ కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసినారు. అది సొంత గ్రామం ఎవరిదంటే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారి సొంత విలేజ్. ఊరు పేరు తోటపల్లి. ప్రస్తుతం టెక్నికల్గా అది సిద్దిపేట జిల్లాలో ఉంటుంది, బట్ ఇట్ కమ్స్ అండర్ కరీంనగర్ పార్లమెంట్, గౌరవనీయులు బండి సంజయ్ గారి పార్లమెంట్లోకి వస్తుంది. అక్కడ తోటపల్లి రిజర్వాయర్ కడతామని ఒక 4-5 గ్రామాల నుంచి 1500 నుంచి 2000 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసుకున్నారు. డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినారు, డబ్బులు ఇచ్చినారు, అంతా అయిపోయింది. డ్యూ టు వేరియస్ రీజన్స్ తోటపల్లి రిజర్వాయర్ అనేటువంటి ప్రాజెక్టుని లేదా రిజర్వాయర్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
అది హరీష్ అనేటువంటి రాష్ట్ర కేబినెట్లో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సొంత గ్రామం. సో ఇప్పుడు ప్రాజెక్టు క్యాన్సిల్ అయిన తర్వాత రైతులందరూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారికి, హరీష్ గారికి, కేటీఆర్ గారికి కలిసి టెక్నికల్గా జిల్లా కరీంనగర్, సిద్దిపేట, కేసీఆర్ అందరు కలుస్తారు కాబట్టి అందరినీ కలిసి మా భూమి మీరు ఏదైతే మాకు బ్యాంకులో డిపాజిట్ చేసినారో డబ్బులు దాన్ని వడ్డీతో సహా మీది మీకు ఇస్తాం సార్, రిజర్వాయర్ క్యాన్సిల్ అయింది కాబట్టి దయించి మా భూమి మాకు ఇవ్వమని ఎకరము, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నటువంటి రిజర్వాయర్ బాధితులు అనేక మంది రెగ్యులర్గా నా దగ్గరికి లేదా శ్రవణ్ లాంటి అడ్వకేట్ల దగ్గరికి పోతే అనేక సార్లు దరఖాస్తులు రాసిచ్చింది. బట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. దురదృష్టం ఏంటంటే ఆ ప్రాంతంలో ఏదో పెద్ద కంపెనీ ఉందని, ఆ కంపెనీకి సంబంధించిన ఒక 100 ఎకరాలని ప్రభుత్వం తీసుకుందని, ఆ కంపెనీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ భూమి వాళ్ళకే ఇచ్చేసిండ్రని ఇట్లా గ్రామాల లోపల ప్రజలు నమ్ముతా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న పేదోడు సార్ వడ్డీతో సహా మీ డబ్బులు మీకు ఇస్తాం, మీరు వేసిన డబ్బులు బ్యాంకులోనే ఉంచుకున్నాం, మేము వాడుకోలేదు, ఇప్పుడు మాకు భూమి విలువ పెరిగింది, మాకు భూమి కావాలని అడిగితే ఏ రోజు కూడా మాట్లాడలేదు. శ్రవణ్ అడిగినట్టు, శ్రవణ్ గారు సజెస్ట్ చేసినట్టు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక భూమిని ప్రభుత్వం ఏదైతే పర్పస్లో ఎక్వైర్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్ కనుక 5 సంవత్సరాల లోపు గ్రౌండ్ అవ్వకపోతే ఆ భూమిని రిటర్న్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాయి, ఎలాబొరేటెడ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. మేమంతా చర్చలో ఉన్న వాళ్ళందరం అడ్వకేట్లు కాబట్టి మా అందరి దృష్టిలో సార్ నేను అదే చెప్తా ఉన్నా మీకు. నేను స్వతహాగా అడ్వకేట్ని కాకపోయినప్పటికీ వీళ్ళందరూ నా మిత్రులు కాబట్టి శ్రవణ్ గారు అడిగినట్లు ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా రఘునందన్ని బై ఎలక్షన్లో గెలిపించి పంపించినప్పుడు కింద చాలా మంది మీలాంటి మిత్రులు పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటంటే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని, ఒక ప్రశ్నించే గొంతు అని. డెఫినెట్గా ఇప్పుడు ఐ బీన్ దేర్, ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ ప్రశ్న రేజ్ చేసి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ దిశగా ఆలోచించేందుకు కొంతవరకు నాకున్నటువంటి సబ్జెక్ట్ని అక్కడ చర్చల కన్నా తీసుకొచ్చేవాడిని, ప్రభుత్వం అటు దిక్కు నడవడానికి ఒక స్కోప్ నన్ను కల్పించేవాడిని. కానీ దురదృష్టం నేను శాసనసభకు పోలేకపోవడం వల్ల కొన్ని సమస్యల్ని వారు అడిగినట్టు తప్పకుండా మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి వాయిస్ వినిపించాలని కోరుతున్నారు. శ్రవణ్ గారు, ఐ హోప్ మీకు సమాధానం వచ్చింది అనుకుంటా. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, మీరు దుబ్బాకలో ఓడిపోవటానికి, అక్కడ ఓడిపోవటానికి యాటిట్యూడ్ కారణం ఉందాం, మీరు ఓడిపోవటానికి ప్రధానమైన కారణం ఏం కనిపించింది? బహుశా మీరు కూడా రెండు విషయాలు సార్ అక్కడ ఓడిపోవడానికి. ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసినారు. 3 సంవత్సరాల్లో మేము రఘునందన్ని పనిచేయనియలేదు, రఘునందన్కి పైసలు ఇవ్వలేదు, మళ్ళీ రెండోసారి కూడా మీరు రఘునందన్ గెలిపించుకుంటే మేము డబ్బులు ఇవ్వం, రోజు ఇట్లే కొట్లాటలు ఉంటాయి, మూడోసారి మేమే అధికారంలోకి రాబోతా ఉన్నాం, మేము గెలిస్తేనే ఇక్కడ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి చేస్తాం అని హరీష్ రావు గారు రోజు పొద్దున్నేస్తే సర్పంచుల్ని, ఎంపీటీసీలని ట్యూన్ చేస్తూ నేను గెలిచిన తెల్లారి నుంచే వాళ్ళు ఒకటే సుప్రభాతం పెట్టినారు, రఘునందన్ రావు ఉన్న రోజులు పైసలు ఇవ్వం దుబ్బాకకి, రఘునందన్ రావుని పంపాలి, రఘునందన్ రావుని పంపాలి, రఘునందన్ రావు మాట్లాడొద్దు. సింగిల్ పాయింట్ ఎజెండా. సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్, సిరిసిల్ల అనే ఈ 4 నియోజకవర్గాల్ని కంపేర్ చేస్తే మా దుబ్బాకకు జరిగినటువంటి అన్యాయాన్ని నేను ఉప ఎన్నికల సందర్భంగా ప్రజల కళ్ళగట్టినట్టు చెప్పినాను. అవన్నీ మళ్ళీ నెరవేరాలని నేను రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక గ్రామంలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి చిన్న సర్పంచి చెరువు కాడి నుంచి మొదలుకుంటే మీరేసిన శిలాపలకం తేదీతో సహా నేను గౌరవ మంత్రి హరీష్ గారికి, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఎన్ని పనులు ఆగిపోయినాయి అనేది రిపీటెడ్గా చెప్పినప్పటికీ కూడా ఒకటే దుర్మార్గపు ఆలోచన. ఇప్పుడు ఏమన్నా దుబ్బాకలో డెవలప్మెంట్ చేస్తే ఆశించినట్టు ప్రజలు కోరుకున్నట్టు డెవలప్మెంట్ అక్కడ జరిగితే క్రెడిట్ గోస్ టు రఘునందన్ అని చెప్పి కొన్ని పనుల్ని కొట్లాడి చేయించుకోగలిగినది తప్ప మేజర్గా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం లోపల రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జర్నలిజం విద్యార్థి శరత్ ఉన్నారు మీతో మాట్లాడటానికి. శరత్ నమస్తే. గుడ్ ఈవినింగ్. రఘునందరావు ఉన్నారు, మాట్లాడండి. రఘునందరావు గారికి నమస్కారం. గుడ్ ఈవినింగ్. చిన్న ప్రశ్న, మరి వరంగల్ ప్రాంతము. చెప్పండి సార్. మన వరంగల్లో ఎనుగుల రాకేష్ రెడ్డి గారు ఒక రఘునందన్ రావుని ఎలా చూసాము, ఎలా ప్రశ్నించే గొంతుగా మేము చూసాము, ఎనుగుల రాకేష్ రెడ్డి గారిని కూడా మేము మా ప్రాంతంలో ఆ విధంగానే చూసాము. అలాంటి వ్యక్తికి రావు పద్మకి టికెట్ ఇచ్చిన సందర్భంలో కావచ్చు, తన రావు పద్మ గారు సీనియర్ కావచ్చు, అధిష్టానం నిర్ణయించింది, ఓకే. ఎనుగుల రాకేష్ రెడ్డిని కనీసం పార్టీ అధిష్టానం కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ, పార్టీ ముఖ్య నాయకులు కానీ ఎవరూ కలవకపోగా అట్లాంటి వ్యక్తి పార్టీని వీడిపోయిన సందర్భంలో దీన్ని మీరు ఎట్లా చూస్తారండి? అట్లాంటి ముఖ్య ఒక మెయిన్ కార్యకర్తని మిస్ అయింది కదా పార్టీ. దురదృష్టకరం. అట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటే బాగుండేటివి.
మిత్రుడు రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని బాగా రిప్రజెంట్ చేశారు, స్పోక్స్ పర్సన్గా ప్రజల దృష్టిని ఆకర్షించుకున్నారు. ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ సీట్ల పరిణామ క్రమంలో వారికి కూడా తెలిసి ఉంటుంది శరత్ గారికి. నేను కూడా దుబాక్లో పోటీ చేసేటువంటి పరిణామ క్రమంలో ఎక్కువ టైం నియోజకవర్గంలో ఉండాల్సి వచ్చింది. అట్లీస్ట్ ఆ విషయం నా దృష్టిలో ఉన్న నేనన్నా పలకరించి మిత్రుడిని ఆపడానికి ప్రయత్నం చేసేవాడిని. దురదృష్టం ఎన్నికల టైం లోపల ఉండేటువంటి ఒత్తిళ్ల వల్ల కొంతవరకు ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. జరగకుండా ఉంటే బాగుండేది, పార్టీ మరింత అభివృద్ధి జరిగి ఉండేది. శరత్ అభిప్రాయంతో నేను ఏకీపిస్తూనే ఎవరన్నా మా పార్టీ పెద్దలు మాట్లాడి ఆ రోజు రాకేష్ని బయటికి వెళ్ళకుండా ఆపుంటే బాగుండే అనేది నాది కూడా అభిప్రాయం. యా శరత్, ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. యా, ఇక దుబ్బాక సిద్దిపేట ఈ రెండింటి మధ్య కాస్త కోల్డ్ వార్ నడిచినట్టుంది. సార్ హరీష్ గారితో నాకు వ్యక్తిగతంగా ఇక్కడ పంచాయతీ లేదు సార్. పంచాయతీ అంతా కూడా హరీష్ గారు నేను బాగుండాలని కోరుకుంటాడు, తప్పేం లేదు సార్. మీరు బాగుండాలని మీరు కోరుకోవడంలో తప్పేం లేదు. మీరు బాగుండడం కోసం మీ పక్కన ఉన్న చంపాలని కోరుకోవడం తప్పు అంటున్నాను. మీరు బాగుండండి, మీ నియోజకవర్గాన్ని బాగా చూసుకోండి. పక్క నియోజకవర్గంలో కూడా తెలంగాణలోనే ఉన్నారు, తెలంగాణ ప్రజలే ఉన్నారు. నాకంటే ముందు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే గెలిచినారు. సో సిద్దిపేట ఎంత డెవలప్ అయిందో దుబ్బాక అంత డెవలప్ కాకపోవడం పట్ల మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల లోపల ఒక రకమైనటువంటి బాధ, ఆవేదన, కోపం అనేది బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది సార్. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. డ్యూ టు వేరియస్ రీజన్స్ రఘునందన్ రావు ఇప్పుడు ఓడిపోయి ఉంటారు, టెక్నికల్గా వాళ్ళు గెలిచి ఉంటారు. బట్ ప్రజలలో హరీష్ రావు అనేటువంటి వ్యక్తి సిద్దిపేట మీద చూపినటువంటి శ్రద్ధలో ఒక 10% మా దుబ్బాక మీద చూసిన దుబ్బాక పరిస్థితి ఈ రకంగా ఉండకపోతుండే అని దుబ్బాక ప్రాంత ప్రజలందరూ కూడా సంపూర్ణంగా నమ్ముతారు సార్. సో ఈ అపప్రదాన్ని తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత హరీష్ గారి మీదనే ఉంటుంది. సో అట్లీస్ట్ ఆ పొరపాటుని వారు నేను గెలిచిన తర్వాత నన్ను సరిదిద్దుకుంటారేమో అని అనుకున్నాం. 1-2 సందర్భాల్లో కొంత పాజిటివ్గా కనబడినప్పటికీ మళ్ళీ అదేదో అంటారు కదా, ఊర్లలో ఒక సామెత ఉంటుంది, ఉక్కతో ఒక వంకర అన్నట్టు ఆయన బుద్ధి ఎప్పటికి కూడా ఎంతసేపు నేను బాగుండాలి, మీరు బాగుండండి, మీరు 3 పూటలు బిర్యానీ తినండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, కానీ మాకు ఒక పూటలో కారం మెతుకులు పెట్టండి నేను అడుగుతున్నాను. హరీష్కి మీకు జరిగిన ప్రచన్న యుద్ధం అంటున్నాను నేను దాన్ని. ప్రచన్న యుద్ధానికి వెళ్లే ముందు కరుణాకర్ దేశాయ్ ఉన్నారు జూమ్లో. కరుణాకర్ గారు నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య వ్యవస్థాపకులు ఆయన కరుణాకర్ గారు. కరుణాకర్ గారు, am I audible to you? అన్న అన్మ్యూట్ చేసుకో ఫోన్. కరుణాకర్ అన్న ఫోన్ అన్మ్యూట్ చేసుకో. కరుణాకర్ అన్న ఫోన్ అన్మ్యూట్ చేయండి. సో మీరు వాడిన ప్రసన్న యుద్ధం అనే పదం పెద్దది సార్. నేను ఎప్పుడు కూడా కొట్లాడకపోలేదు, తప్పుడు వ్యాఖ్యానం చేయలేదు, తప్పుడు మాటలు మాట్లాడలేదు సార్. నేను ఎంతసేపు బిర్యానీ తినడాన్ని నేను విభేదిస్తలేను, నాకు ఒక పూట అన్నం పెట్టకపోవడానికి 2001 నుంచి మీరిద్దరు ఎంత కలిసి తిరిగారు అనే దానికి మేమందరం సాక్ష్యం. మీరిద్దరూ ఎంత కలిసి ఉండేవాళ్ళు అనే దానికి మేమందరం సాక్ష్యం. మీరు కానీ ఈటెల రాజేందర్ కానీ, మీరు కానీ హరీష్ కానీ ఈటెల రాజేందర్ కానీ, మీరందరి సాన్నిహిత్యానికి మేమందరం సాక్ష్యం. మేము ప్రత్యక్ష సాక్షులుగా చూసిన దాంట్లో మీరు అంటే ఒక ప్లేట్లోనే తిన్నంత సాన్నిహిత్యం మీది. అటువంటి వాళ్ళు ఈరోజు ఈ వార్ దాకా వచ్చిందంటే దాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అని అనాలని నాకు అనిపించింది కాబట్టి అంటున్నా. సార్ నేనేమంటున్నాను సార్ అంటే 2001 నుంచి నేను ఆ జిల్లా అధ్యక్షునిగా ఉండి, వారు మా జిల్లా శాసనసభ్యునిగా ఉండి, కొంతకాలం మంత్రిగా ఉండి అట్లా పనిచేసినప్పుడు 100% మీరు చెప్పింది కరెక్ట్, కలిసి పనిచేసిన మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తాను, హరీష్ గారితో నాకేం గట్టి పంచాయతీ లేదు, పైసల పంచాయతీ లేదు. పంచాయతీ అంతా పైసల పంచాయతీ అన్నారు కాబట్టి ఒక ప్రస్తావన వచ్చింది. పంచాయతీ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీలో నా ఎదుగుదలకు సంబంధించి 1-2 సందర్భాల లోపల వారు చేసినటువంటి పొరపాట్లు అనేటివి నా మనస్తత్వానికి, నా వ్యక్తిత్వానికి కొంత ఇబ్బందిని కలిగించినాయి. ఆ రకంగా ప్రవర్తించి ఉండాల్సింది కాదు హరీష్ గారు అనేది నా అభిప్రాయం. నేను ఈ అభిప్రాయాన్ని మీతో ఏదో ఇప్పుడు ఏర్లో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను వ్యక్తిగతంగా కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను హరీష్ గారిని కలిసి అన్న ఇది కరెక్ట్ కాదేమో నువ్వు నా పట్ల చేస్తున్నటువంటి పని విధానం అని కూడా చెప్పినాను. మారుతారని ఆశపడ్డాను. తర్వాత కూడా ఇంకొక 4-5 సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేసినాం. బట్ ఆల్వేస్ ఈ ఫెల్ట్ దట్ నేను ఆయనకి థ్రెట్ అనుకున్నాను. నేను చాలా చిన్నవాడిని, ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు అప్పటికే. నాలాంటి కార్యకర్తతో ఆయనకు పెద్ద నష్టమేమి ఉండదు. బట్ ఆల్వేస్ ఈ ఫెల్ట్ దట్ రఘునందన్ అనేటువంటి నాకు థ్రెట్ అనుకొని ఆ జిల్లాలో నా ఎదుగుదలని ఆపాలని ప్రయత్నం చేసినాడు. కాబట్టి మీరు అన్నట్టు
ప్రత్యక్షంగా యుద్ధంగా జరగలేదు, ప్రచ్ఛన్నంగా యుద్ధం జరగలేదు, కానీ కోల్డ్ వార్ అయితే ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్నే ప్రచ్ఛన్న యుద్ధం అంటాం. పెరిగిపోయింది సార్. ఆ గ్యాప్ అయితే పెరిగింది, బట్ ఐ నెవర్ ఇన్సల్టెడ్ హిమ్ పర్సనల్లీ సార్. మై పంచాయతీ ఈజ్ ఆల్వేస్. I have one submission here, one clarification I need here. అత్యంత నార్మల్ ఇంట్రోవర్ట్ అయినటువంటి హరీష్ రావు ఒక నాయకుడిగా ఎదుగుటంలో అత్యంత ఫెరోషియస్గా ఉండే రఘునందన్ రావు సాహచర్యం ఒక కారణమా అనేది సగటు తెలంగాణ ఉద్యమకారుల మనసులో ఉన్నట్టు మాట. సార్ మేము ఇద్దరం కలిసి అనేక జిల్లాలో, మా జిల్లాలో, మెదక్ జిల్లాలో, కేసీఆర్ గారి సొంత జిల్లాలో అనేక పనులు చేసినాం. కొన్ని బయటికి చెప్పేటుంటాయి, కొన్ని చెప్పకూడదు ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో ఇది చేసినాం, ఇది చేయలేదు అని అనకుండా తెలంగాణ అనేటువంటి రాష్ట్ర సాధన కోసం చేయాల్సినటువంటి అన్ని పనులు చేసినాం. అందులో కొన్ని తప్పులు కూడా చేసి ఉంటాం, చేయలేదని నేను అన్నాను. అంటే నేను చెప్పేటటువంటి ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభానికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు, దాదాపు 10 సంవత్సరాల ముందు నుంచి హరీష్ని స్వయంగా చూసిన నాలాంటి వాళ్ళకి, హరీష్ మాకందరికీ తెలిసి హరీష్ అన్న చాలా కామ్ గోయింగ్, చాలా ఇంట్రావర్ట్, కానీ ఆయన్ని ఫెరోషియస్ నాయకుడిగా మార్చడంలో మీ సహచర్యమే ఉంది అనేది సార్. నేను ఆ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఎక్కడ అగ్రెసివ్గా మూవ్మెంట్ చేయాలన్నా, ఎక్కడ గొడవలు చేయాలన్నా, ఏది చేయాలన్నా హరీష్ గారు కొంచెం ఇబ్బంది పడుతుండేవారు. అన్న నేను చేస్తాను, నేను ఉంటాను ముందు అని చెప్పి చాలా వరకు నేను ముందు ఉండేటోని. కొంత తర్వాత తనకు కూడా అనిపించింది ఇట్లా ఉంటేనే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నప్పుడు వారు ఆ దిశగా అడుగులేసినారు, మారినారు. సో నేను ఎప్పుడు కూడా నేను అదే చెప్తా ఉన్నాను. నేను తెలంగాణ రాష్ట్ర సాధన జరిగేటువంటి పరిణామ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి సుమన్ గారితో అయినా, జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే గారితో అయినా, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారితో అయినా, కర్నె ప్రభాకర్ గారితో అయినా, లేకపోతే దివంగత సుదర్శన్ రావు గారితో అయినా, ఎప్పుడు పోయినా తెలంగాణ ఉద్యమం ఫెరోషియస్గా పోవాలని నేను కొట్లాడేటోని. నాకు వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడన్నా వస్తే కొంచెం ఆవేశంగా ఉంటాడు రఘునందన్, ఇంత ఆవేశంగా ఉంటే ఎట్లా అనేటువంటి ఒక కంప్లైంట్ తప్ప రఘునందన్ మీద ఇంకో కంప్లైంట్ ఉంది. కేసీఆర్ తోటే ఉద్యమం ఇంకా ఫెరోషియస్ గా ఉండాలని ఆర్గ్యుమెంట్ చేశారని కరుణాకర్ దేశాయ్ జాయిన్ అవుతున్నారు మళ్ళీ మనతోటి. కరుణాకర్ గారు నమస్కారం. నమస్కారం రఘునందరావు గారు. నమస్తే కరుణాకర్ అన్న, బాగున్నారా? బాగున్నా. మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతున్నా, చెప్పండి. ఒకటి ఏంటంటే ముందుగా అడిగే క్వశ్చన్, మీరు ఎంత ఏది అంటే మీ ఆ పొజిషన్లో ఎవరున్నా అదే అంటారు. కవిత కేసును, లిక్కర్ కేసు నుండి తప్పించింది ఢిల్లీలో ల్యాబింగ్ జరిగిందంట, స్టేట్ లెవెల్లో జరిగిందంటారా? ఆ ల్యాబింగ్ ఎవరు చేసిండ్రో కొంతమంది మరి అనుకుంటూనే ఉన్నారు. ఏదనుకున్నా ఏదైనా కావచ్చు. ఒకటి మాత్రము, లిక్కర్ కేసు విషయంలో బీజేపీ చాలా దెబ్బపడ్డది. అందులో నాకు ముఖ్యంగా అసలు మీరు ఈటల రాజేంద్ర గారు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారనుకున్న సీట్లు కూడా ఎందుకు ఓడిపోయినరు? ఎప్పుడు కూడా శాసనసభకు ఎన్నుకోబడనోళ్ళు ఎన్నుకోబడ్డారు. రెండోది ఏంటంటే, మీరు ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతుండ్రు అనేది కూడా చాలా రూమర్స్ కూడా వచ్చినాయి. నిజంగా నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడిగేస్తున్నారు కరుణాకర్ అన్న. నిజంగా మీరు ఇప్పుడు ఏమన్నా మీరు ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలకు పోయే అవకాశాలు ఉన్నాయని కూడా వస్తుంది. వీటి మీద మీరు క్లారిటీ ఇవ్వాలా? ఒకటి లిక్కర్ కేసు. నేను ఇందాకే చర్చ ప్రారంభమైనప్పుడు మీరు ఈ చర్చ చూసినారో లేదో నాకు తెలియదు, కానీ అన్న అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పినా అదే రకంగా ఇంకొకరు కూడా అడిగారు, జనార్దన్ రెడ్డి అడ్వకేట్ గారు అనుకుంటూ అడిగినారు. లిక్కర్ కేసుకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ట్రూలీ స్పీకింగ్ ఇట్ ఈస్ ఏ కేస్ డెల్ట్ బై ద ఈడీ. ఇంకా ఆ కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు ఈ నెల 28వ తారీఖుకి మిగతా రిట్ పిటిషన్స్, కవిత రిట్ పిటిషన్స్ 2 కలిసి చూడకూడదు, కవిత గారి రిట్ పిటిషన్ని సెపరేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఫిబ్రవరి 28వ తారీఖు రోజు కవిత గారి పిటిషన్ హియరింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి ఆమెను ఎట్లా ముందుకు తీసుకోవాలనేది అది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఈడీ. భారతీయ జనతా పార్టీకి లిక్కర్ కేసుకి సంబంధం లేదు. కానీ దురదృష్టం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఢిల్లీలోనో గల్లీలోనో ఎక్కడనో బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో అండర్స్టాండింగ్ కుదిరింది అనే అభిప్రాయాన్ని ప్రజల్ని నమ్మించడం లోపల కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో బీజేపీ రాజకీయ పందా మారింది. ఆ రాజకీయ పందా మార్పు నేపథ్యంలోనే కొన్ని మార్పులు జరిగినాయి. అందులో భాగమే కవిత కేసులో మెతక వైఖరి అవలంబించారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. సార్ ఎవ్రీడే కేసు ఇన్వెస్టిగేషన్ ఒకే రకంగా పోదు సార్. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి సాక్ష్యాలు ఆధారాలని మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి సార్. ఇప్పుడు నాకు మీరంటే నచ్చదు అనుకోండి, నేను పోయి అనిల్ గారు చెప్తేనే నేను ఈ మర్డర్ చేసిన అని చెప్పాను అనుకోండి, దాంట్లో శాంక్టిటీ ఏముంటుంది చెప్పండి.
సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టు క్రాస్ చెక్ ద ఎవిడెన్స్. రఘునందన్ రావు చెప్పినటువంటి సాక్ష్యం అనిల్ గారికి వ్యతిరేకంగా నమ్మదగిన సాక్ష్యం అవునా కాదా, దానికి ఇంకేమైనా స్టాండ్ బై ఎవిడెన్సెస్ ఉన్నాయనే చూస్తారు సార్. ఏం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎవరి మీద ఆరోపణలు చేస్తే కష్టమవుతుంది. సో ఈ క్రాస్ చెక్ విధానం లోపల వారు సుప్రీంకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టు ఈ లోపల దాని మీద విచారణ ఆపమనడం, వారికి నోటీసులు ఆపమనడం, ఈ లోపల ఎన్నికలు రావడం, ప్రజలు ఇంకా దాన్ని విశ్వసించేటట్టు చేసినాయి సార్. బట్ వీఆర్ ఫెయిర్ ఎనఫ్ సార్. మేము అట్లా ఎవరితో లాలుచిపోలేదు. కేసే, ఇన్వెస్టిగేషనే. ఈడీ తన పని తను చేసుకుపోతుంది. ఖచ్చితంగా సరి అయినటువంటి సాక్ష్యాలు ఆధారాలు దొరికిన తర్వాత చర్య తీసుకోవాల్సినటువంటి అందరి మీద కూడా చర్య తీసుకుంటారు సార్. ఇంకొక క్వశ్చన్ సారీ సార్, ఇంకో క్వశ్చన్ ఉంది. మీరు ఈటల రాజేందర్ గారు పార్టీలో ఇమడలేకపోతా ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. మా ఇద్దరికి పార్టీ సరి అయినటువంటి గుర్తింపు, గౌరవమే ఇచ్చింది. మేమిద్దరం కూడా పార్టీ తరఫునే పనిచేస్తూ ఉన్నాం. ఇది కూడా మీడియా లోపల కొంతమంది మిత్రులు కావాలని సృష్టిస్తున్నటువంటి ఒక అపప్రద తప్ప అట్లాంటి ఏం లేదు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్కి ప్రిపరేషన్లో భాగంగా ఈటల రాజేందర్, మల్కాజ్గిరి మీరు మెదక్ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారు అని చర్చ జరుగుతోంది. నిజమేనా? తప్పేం లేదు కదా సార్. నేను పోయినసారి 2019 పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నాకు 2019 ఎన్నికలలో మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి చివరి రోజు అవకాశం ఇచ్చింది నాకు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఐ క్రాస్ 2 lakhs of votes క్రాస్ చేశాను నేను. ఈ రాష్ట్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ తర్వాత అందరికంటే ఎక్కువ శాతం ఓట్లు వచ్చినటువంటిది ఎవరికంటే రఘునందన్ రావుకే. 2 లక్షలు దాటినే 3 నియోజకవర్గాలు, 1 మల్కాజ్గిరి, 2 చేవెళ్ళ, 3 మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం. 3 లక్షలు దాటింది ఒక నియోజకవర్గం మహబూబ్ నగర్ ఉంటుంది. సో బట్ ఇఫ్ యూ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ పర్సంటేజ్, 32 లక్షలు ఉన్న మల్కాజ్గిరిలో అదే 2 లక్షలు దాటారు. 25 లక్షలు ఉన్న చేవేలలో అదే 2 లక్షలు వచ్చినాయి. 14 లక్షలు ఉన్న మెదక్లో నాకు 2 lakhs వచ్చినాయి. I was the last person to be given or handed over the B farm. లాస్ట్ మినిట్లో పోయి నామినేషన్ వేసి ఎవరు ప్రచారానికి రాకుంటే కూడా జాతీయ నాయకత్వం నేను 2 లక్షల దాకా నా ఓట్లను పెంచుకురాగలిగాను. 32 లక్షలు ఉన్న మల్కాజ్గిరిలో అదే 2 లక్షలు వచ్చినాయి. 25 లక్షలు ఉన్న చేవెలలో అదే 2 లక్షలు వచ్చినాయి. 14 లక్షలు ఉన్న మెదక్లో నేను 2 లక్షలు తెచ్చుకోగలిగిన. సో ఐ పెర్ఫార్మ్డ్ వెల్. ఆ జిల్లా మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. నూక్ అండ్ కార్నర్కి పోయి అన్ని ఊర్లలో జెండా గద్దెలు కట్టి జెండాలు ఎగిరేసినోడిని. ఇప్పటికీ ప్రతి ఊరికి పోయి నలుగురిని పేరు పెట్టి పిలవగలిగినోడిని. ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద గత 2 దశాబ్దాలుగా నేను పోరాడుతున్నటువంటి వ్యక్తిని, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను మీ ద్వారా మా మెదక్ జిల్లా ప్రజానికానికి చేసేటువంటి అప్పీల్, ఇఫ్ నాకు భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇచ్చి నన్ను క్యాండిడేట్గా పంపిస్తే దయించి ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు, వాళ్ళకి ఈ జిల్లా మీద ఉన్న అవగాహన ఏంది, వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంది, వాళ్ళు చేసేటువంటి పనులు ఏందనేది చూసి నన్ను ఆశీర్వదించండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ హ్యావ్ 100% ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ద నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద మెదక్. సూటి ప్రశ్న, మీ రాజకీయ గురువు కేసీఆర్ మీ ప్రత్యర్థి అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? సో చంద్రశేఖరరావు గారు ప్రత్యర్థికి వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారా, అవసరం లేదు. పార్టీ నాకు బీఫామ్ ఇచ్చి, నా ప్రశ్న చాలా సూటిగా ఉంది. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసిన రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే పోటీ చేస్తాడు. మీరు చెప్పిన ఆ గురువు మీద గెలిచి వస్తాడు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఆ సీటుని గిఫ్ట్గా ఇస్తాడు. ఇక మరొక కీలకమైనటువంటి ప్రశ్న, ఈటల రాజేందర్ మీరు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు ఒక పక్కన పెడితే, పార్టీలో ఒక అంతర్గత పోరాటం జరుగుతోంది. కేసీఆర్ విషయంలో పార్టీ మెతక వైఖరి అవలంబించడాన్ని మీరిద్దరూ జీర్ణించుకోలేకపోయారు అనేది ఒక చర్చ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? సార్, పార్టీలో మేము ఎక్కడ కూడా సంతృప్తిగా లేము. పార్టీ మాకు ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానం ఇస్తూ ఉంది. ఎక్కడ ఎప్పుడు అవకాశం ఉన్నా పార్టీ తరఫున మా గొంతు వినిపించేందుకు, కొట్లాడేందుకు, ఏ కార్నర్కి పోమన్నా పార్టీ చెప్పిన నిర్దేశించిన ప్రతి కార్యక్రమంలో భాగస్వాములం అవుతా ఉన్నాం. ఆ మీడియా కొంతవరకు దాన్ని అనవసరంగా లేని అపోహలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తుంది. దయించి మీడియా పెద్దలకు అందరికీ కూడా నేను సవినయంగా మీ ద్వారా చేసే అప్పీల్, వీఆర్ కంఫర్టబుల్, బోత్ ఆఫ్ అస్ కెన్ స్పీక్ బెటర్. ఒకవేళ మాకేమైనా కష్టం అనిపిస్తే, మాకేమైనా నష్టం కలుగుతుంది అని అనుకున్న రోజు ఖచ్చితంగా అందరు మీడియా మిత్రులను పిలిచి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెడతాం. కాబట్టి దయించి గాసిప్స్కి స్కోప్ ఇవ్వద్దు అనేది సవినయంగా పక్కన పెడదాం. కాసేపు గాసిప్స్ని పక్కన పెడదాం. ఒక క్లియర్ ఇండికేషన్స్ అయితే ఒక మాట చెప్తానండి. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న ఒక మాట చెప్తాను. ఈటల రాజేందర్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఉన్నారని ఒక ఫోటో వేసి సోషల్ మీడియాలో, ఐ డోంట్ వాంట్ టు, నేను ఎవరి తరఫున వకాలతో పుచ్చుకోదలుచుకోలేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడదలుచుకో, ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. బట్ నాకు తెలిసి ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పెళ్లి కానీ రాజస్థాన్లో ఉన్నారు డెస్టినేషన్ మ్యారేజ్లో.
పట్నం మహేందర్ రెడ్డి గారు శాసన మండలిలో ఉన్నారు, ఈటల రాజేందర్ గారు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం న్యూఢిల్లీలో ఉన్నారు. సో ఈ ముగ్గురు కలిసి ఒక టేబుల్ మీద ఉన్న ఎప్పటిదో పాత ఫోటో తీసుకొచ్చి పెట్టి సోషల్ మీడియాలో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో ఇది నాకున్న ప్రాథమిక సమాచారం. నేను రాజేందర్ గారితో మాట్లాడలేదు, పట్నం మహేందర్ రెడ్డి గారితో మాట్లాడలేదు, మైనంపల్లి గారితో మాట్లాడడానికి నాకు స్కోప్ కూడా లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే చిన్న చిన్న విషయాలని భూతద్దాలు పెట్టి చూపించి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మలినం చేసేందుకు, బురద జల్లేందుకు చేసేటువంటి ప్రయత్నాలు తప్ప నేను మళ్ళీ చెప్తాను, సేమ్ హరీష్ పాలసీ ఇది. మీరు మంచిగా ఉండాలని కోరుకోండి, మీరు మంచిగా ఉండడం కోసం నన్ను చంపుతా అంటే నేను ఒప్పుకోను సార్. అంటే ఇక్కడే ప్రధానమైన ప్రశ్న వస్తుంది. హరీష్కి మీకు ఏదైతే ప్రచ్ఛన్న యుద్ధం జరిగిందని నేను చెప్పానో అదే రకమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం బీజేపీ అధినాయకత్వం అంటే రాష్ట్ర స్థాయిలో నాయకులు కొంతమందికి మీ ఇద్దరికీ ఉందనేది బయట చర్చ. దీన్ని ఎట్లా చూడాలి? సరే, ఇప్పుడు మీ స్టూడియోలో ఒక 50 మంది పనిచేస్తున్నారు అనుకుంటే 50 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఏదైనా ఒక విషయం మీద అభిప్రాయం అడిగితే 50 మంది 50 రకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తారు. 50 మంది 50 రకాలైనటువంటి గుడ్డలు వేసుకొని వస్తారు. 50 మంది 50 రకాలైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సో హౌ కెన్ యూ సే దట్ అందరు 50 మంది ఒకటే రకంగా మాట్లాడాలని చెప్పడానికి మనకు నైతిక హక్కు ఎక్కడిది? ఉద్యమకారుడు రాజలింగమూర్తి మనతోటి మాట్లాడటానికి, మీతో మాట్లాడటానికి లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. రాజలింగమూర్తి గారు నమస్కారం. రాజలింగమూర్తి ఫోన్ కట్ అయింది. రాజలింగమూర్తి భూపాల్పల్లి ప్రాంతం నుంచి ఫోన్ చేశారు. ఇక మళ్ళీ మొదటికి వద్దాం, ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి వద్దాం. ప్రచ్ఛన్న యుద్ధంలో దాపరికమే లేదు. బండి సంజయ్కి మీ ఇద్దరికి పొసగట్లేదు. రెండు వైరు వర్గాలుగా ఈరోజు బీజేపీ రాష్ట్ర శాఖలో ఉన్నారు అనేది చర్చ. 100% అబద్ధం సార్. ఇద్దరం కలిసే ఉన్నాం, కలిసే పనిచేస్తా ఉన్నాం. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పార్టీ చేస్తాం. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పనిచేసే క్రమంలో మీరు కలిసే ఉన్నారు. వారు కరీంనగర్ని పోటీ చేయమని పార్టీ చెప్పింది, వారు పోయి చేసినారు. నన్ను పోయి దుబాక్ చేయమన్నారు, చేసాం. ఈటల రాజేందర్ గారిని గజ్వేల్ చేయమని చెప్పింది పార్టీ, చేసినాం. చేయమని ఇక్కడ చెప్పినాం సార్. ఎవరికి ఇచ్చిన బాధ్యతను వారు నెరవేరుస్తూ ఉన్నాను సార్. ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేవు. ఎక్కడైనా చర్చ జరుగుతున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సార్ నేను ఇందాకే చెప్పిన సిద్దిపేట నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ ఉన్నారు, రఘునందన్ రావు ఉన్నారు, మాట్లాడండి సార్. అన్న నమస్తే, నేను కానగంటి శ్రీనివాస్, సిద్దిపేట. చెప్పండి సీనన్న, బాగున్నారా? బాగున్నామన్నా. చెప్పండి సార్. అన్న ఈసారి మీరు పార్లమెంట్ కు వస్తే మీరు తప్పకుండా గెలుస్తారన్నా. థ్యాంక్ యూ సీనన్న, మీ సిద్దిపేట వాళ్ళందరూ ఆశీర్వదించాలి. తప్పకుండా మీ అందరూ అందరూ కూడా గతంలో జరిగినటువంటి తప్పును సరిదిద్దుకోవాలని చూస్తున్నారు. మొన్న ఏ విధమైతే వాళ్ళు తప్పు చేసినారో ఈసారి రగన్నను గెలిపియాలి, గెలిస్తే ఆ తప్పును సరిదిద్దుకుంటామని చెప్పేసి సిద్దిపేటలో అదే తాకుందన్న నేనుగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. సో ఇక్కడ అన్ననేమో అనిల్ గారేమో రోజు హరీష్కి నాకు ప్రచ్ఛన్న యుద్ధం ఉందంటారు. మీరు సిద్దిపేట నుంచేమో తప్పులు సరిదిద్దుకోవాలి, రగన్నను గెలిపియాలి అనేది ప్రజల అభిప్రాయం అని చెప్తా ఉన్నారు. అరవింద్ హరీష్ స్నేహం ఇలాంటిది కాదు కాబట్టి నేను ఇద్దరం కాలేజ్ నాటి నుంచి నేను ఏమంటున్నాను సార్, వ్యక్తులుగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ స్టూడియోలో ఇంటర్వ్యూ అయిపోయి నేను డోర్ తీసుకొని బయటకు వెళ్ళే సమయంలో ఒకవేళ పొరపాటునో కావాలనో హరీష్ గారు లోపలికి వస్తారు అనుకో, నాకు ఎదురు వస్తే నమస్కారం మంత్రి గారు అంట. అది నా సంస్కారం. మంత్రి గారే అంటారు, అది నా సంస్కారం. అది దానికి నేను ఏం చేస్తాను? ఇప్పటికీ మాజీ మంత్రిని కూడా మంత్రి గారే అంటారు. రొటీన్ గా అట్లే అలవాటు అయిపోయింది కాబట్టి మంత్రి గారు అనే పిలుస్తాను. తప్పుందని నేను అనుకోను. సో మనుషుల మధ్యలో మానవ సంబంధాలు ఉండడాన్ని తప్పు పట్టవద్దు. ఇప్పుడు మీరు ఎక్కడ కలిసినా, ఇప్పుడు నా క్లాస్మేట్సో ఫ్రెండ్సో లేదా నన్ను సిద్ధాంతపరంగా వ్యతిరేకించేటువంటి నా చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు ఎదురైంది అనుకోండి, వీడు రోజు నన్ను వ్యతిరేకిస్తున్నాడు, నాకు ఓటే లేదు కాబట్టి నేను మాట్లాడినా అని నేను దూరం వెళ్ళిపోలేను అనిల్ గారు. నేను తప్పకుండా పలకరిస్తాను. సో వాళ్ళు ప్రతి నమస్కారం చేస్తారా చేయరా, వారి అభిప్రాయం ఎట్లుంటుంది, వారు ఎట్లా ప్రవర్తిస్తారు నా పట్ల అనేది వారి విఘ్నతకు వదిలేస్తాను నేను. నేను మనిషిగా సాటి మనిషిని గౌరవిస్తాను. సో సేమ్ రెస్పెక్ట్ వారి నుంచి వస్తుందా రాదా నీకు అంటే అది వారి విఘ్నత. సో బట్ ఐ డోంట్ లూజ్ నా క్యారెక్టర్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు సార్. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడో చెప్తుండే, చిన్నప్పుడు మేము ఏబీపీ మీటింగ్లకు అప్పుడిప్పుడు పోయినప్పుడు వినేవాళ్ళం, రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులు 4 Cలను గుర్తుంచుకోవాలని చెప్తారు. 1 క్యారెక్టర్ ఉండాలి, 2 కాండక్ట్ ఉండాలి, 3 కెపాసిటీ ఉండాలి రాజకీయ నాయకుడికి, 4 క్యాలిబరిటీ ఉండాలి. ఈ 4 క్యాలిబర్ ఉండాలి. ఈ 4 లేకపోతే యూ విల్ నాట్ సూట్ టు ద పాలిటిక్స్. మీ క్యారెక్టర్ని మీరు పోగొట్టుకోవద్దు. నేను హరీష్ గారు ఎదురుగా వస్తే నమస్కారం అనడం నా సంస్కారం అనుకుంటా నేను. అది వారు ప్రతి నమస్కారం చేస్తారా చేయరా వారి విఘ్నత. సో ఇట్స్ ఆల్ హ్యూమన్ రిలేషన్ సార్. మనిషికి మనిషికి మధ్యలో ఉండే సంబంధాలు.
ఎన్నికలు వచ్చినప్పుడు బరాబర్ ఆయన సిద్ధాంతం ఆయన చెప్పుకుంటాడు, నా సిద్ధాంతం నేను చెప్పుకుంటాను. అట్లంటే మీరు ప్యానల్ డిబేట్లోకి పిలుస్తారు. జీవన్ రెడ్డి గారు నేను తెలంగాణ ఉద్యమంలో బాగా దగ్గర మిత్రులు, ఆరుమూరు మాజీ శాసనసభ్యులు. కానీ లైవ్లోకి వస్తే వీ నెవర్ కాంప్రమైజ్డ్. బీజేపీ గురించి నేను ఎంత గట్టిగా అరవాలో నేను అంతే గట్టిగా అరుస్తా, జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ గురించి కూడా అంతే గట్టిగా అరుస్తారు. ఇద్దరు వాయిస్ ఉన్నోళ్ళు కాబట్టి తప్పకుండా సార్. ఇప్పుడు వారు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వారి మాట వారు వినిపించాల్సిందే, నా మాట నేను వినిపించాల్సిందే. అట్లని జీవన్ రెడ్డి గారు కనబడితే బాగున్నావా జీవన్ రెడ్డి అని అడగకపోవడం నేను సంస్కారహీనతకి నిదర్శనం అవుతుంది. పార్టీ వేరు, సిద్ధాంతం వేరు. వ్యక్తిగత విషయాలు కాసేపు పక్కన పెడితే ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగమని బాగా చర్చలో ఉన్నటువంటి ఈ మా ప్రోమో చూసి చాలామంది అడిగినటువంటి మాట. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా కేసీఆర్ మీద పోరాటం చేస్తుంటే మీకు మీ సామాజిక వర్గం నుంచి ఒత్తిళ్లు రాలేదా? నేను నా సామాజిక వర్గంలో అసలు సభ్యుని కాదు. బేసికల్గా నేను ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని అనేది తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి నేను బయటకు వచ్చి చెప్పుకునేదాకా చాలామందికి నేను ఆ సామాజిక వర్గం అని కూడా తెలియదు. ఓకే. సో నేను ఫైట్ చేస్తుంది కులం కోసం కొట్లాడతలేను, కులానికి సంబంధించిన హక్కుల కోసం కొట్లాడతలేను. కేసీఆర్ గారితో నాకు కొట్లాట వచ్చినా, హరీష్ గారితో అభిప్రాయ భేదాలు ఉన్నా, దేనికోసం అభిప్రాయ భేదాలు ఉన్నాయి? మా దుబ్బాకకి నువ్వు అన్యాయం చేయకన్నా నువ్వు సిద్దిపేటకు 100 రూపాయలు తీసుకపోతే మాకు 90 రూపాయలు ఏమని అడగడం తప్పని నేను అనుకోను. సో దీంట్లో కులానికి ఏం సంబంధం ఉంటుంది? అంటే కులానికి ఏం పంచాయతీ ఉంది దీంట్లో? హరీష్ రావు గారు బాగుండాలని కులం కోరుకుంటే నాకు ఇబ్బంది లేదు. నా బాధ అంతా నా ఊరు బాగుండాలి అని అడుగుతున్నా నేను. దుబ్బాక అనే ప్రాంతాన్ని రిప్రజెంటేషన్ ప్రజాప్రతినిధిగా దుబ్బాక బాగుండాలన్నా నువ్వు దుబ్బాకకు అన్యాయం చేయకుంటున్నా, నువ్వు న్యాయం చేయకున్నా సరే అన్యాయం చేయకు. అసలు సామాజిక వర్గం ఎక్కడొచ్చింది ఇక్కడ? అసలు కులం ఎక్కడ పంచాయతీ అని చెప్పు. కులం గురించి అసలు ప్రస్తావన ఎప్పుడు, అసలు మా పంచాయతీలలో ఎప్పుడు కులం ప్రస్తావన లేదు. మా దాంట్లో అసలు ఆ కులపోలు వచ్చి మాట్లాడుకోవడం చేసుకోవడం అట్లాంటిది ఏం కట్టుబాట్లు కూడా ఉండేవి సార్. తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ కళాశాలలో పనిచేసే లెక్చరర్ను కూడా ఏసీబీ కేసు పెట్టి రిమాండ్ చేయొచ్చని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి బలైనటువంటి వ్యక్తి మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు. అన్న నమస్తే. మదన్న నమస్తే. ఇప్పుడు మీరు చేస్తున్న చర్చలు ఇవన్నీ నేను చూస్తున్నా. ఇప్పుడు ఒకటి ఏంటంటే రఘునందన్ గారికి ఎంతో అంతో మాట్లాడేటటువంటిది లేదా ఒక విషయం పైన పరిజ్ఞానం కానీ లేదా తెగించి కొట్లాడేటటువంటి స్వభావం కానీ ముఖ్యంగా ఈ 14 తర్వాత ఎవరు కూడా ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదనుకో, అటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇబ్బంది ఏముంది? గొర్రెలు తీసి మేకలు ఇచ్చినా, మేకలు తీసి గొర్రెలు ఇచ్చినా వాడు ఏం మాట్లాడు. కాబట్టి ఇటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఏదో ఒక కారణం చెప్పి బయటికి పంపించేటటువంటి ప్రయత్నము. అదేవిధంగా అయ్యో మనం ఉద్యమంలో ఇది చేస్తాం కదా, మరి ఈ హామీ ఇస్తాం కదా, మనం కట్టుబాటుగా ఉంటుంది కదా, మరి మన ఈ కుటుంబ సభ్యులు కరప్షన్ చేసినా మనము ఏమాత్రం కూడా ఉపేక్షించమని చెప్తుంది కదా అని అడుగుతారనేటటువంటి ఉద్దేశంతో రఘునందన్ రావు లాంటి వాళ్ళను బయటికి పంపించారు. ఆయన బయటికి రావడమే మంచిదనే అభిప్రాయం నేను వ్యక్తం చేస్తున్నాను. కానీ ఈ రోజు కూడా ఏంటంటే 2014 తర్వాత ఈ 2019 వరకు జరిగినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ అరాచకాలన్నీ కూడా రఘునందన్ రావు గారు సజీవ సాక్ష్యం. అంటే నిజంగా కూడా వారు అనేక సందర్భాలలో దాదాపు 9.5 సంవత్సరాల ఈ పరిపాలన పైన అత్యధికంగా గొంతెత్తింది, అత్యధికంగా మాట్లాడింది, అనేక విషయాలు ఈ ప్రజలకు చెప్పినటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు. దాంట్లో ఎవరికి కూడా సందేహం లేదు. సో అటువంటి వ్యక్తి ఈరోజు చెప్పేటటువంటి విషయాల్లో అందుకే నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, 9.5 సంవత్సరాలు ఉదాహరణకు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలించాలన్నా వీళ్ళు పరిపాలించాలని వచ్చినటువంటి పంచాయతీలో బందిపోటు దొంగలకు ఇచ్చిన తెలంగాణ ఇంత దోపిడీకి గురి అయ్యి ఉండేది కాదు. అది నా అభిప్రాయం. రఘునందన్ రావు గారు కూడా అనేక సందర్భాల్లో ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైనా గొంతు ఉందంటే అది ఖచ్చితంగా నంబర్ 1 స్థానంలో రఘునందన్ రావు గారే ఉన్నారు. ప్రతి విషయం నిజమైంది. ఈరోజు ప్రతి విషయం నిజమైంది. కాబట్టి అటువంటి వ్యక్తులు అన్న ఈ రోజు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ ఉద్యమంలో మీ గొంతు గాని, తెలంగాణ వచ్చిన తర్వాత పాలకులకు వ్యతిరేకంగా మీరు ఎత్తినటువంటి గొంతు గాని అది ఎట్టి పరిస్థితుల్లో వృధా పోదు. ఖచ్చితంగా మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలి.
నేను నాకు ఉన్నటువంటి అభిప్రాయం చెప్తున్నా, మీరు ఏదో ఒక మీడియా ద్వారానో ఇంకో ద్వారానో మీరు టీవీల ద్వారానో లేకపోతే మీ యొక్క వాగ్దాటి ఖచ్చితంగా మీ అనుభవాలు తెలంగాణ ప్రజలకు చాలా ఉపయోగపడ్డాయి. ఈరోజు ప్రభుత్వం మనకు రాకపోవచ్చు, కానీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినా దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి అగాడాలను బయటపెట్టిన వాటిల్లో అగ్రగణ్యుడు రఘునందన్ రావు గారు. కాబట్టి మీ యొక్క గొంతు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క గొంతు ఇదే విధంగా ఉండాలి. తెలంగాణ ప్రజల తరఫున మీ యొక్క గొంతు వినిపిస్తూనే ఉండాలి. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి దుర్మార్గాలు, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి విధానాలు, నేనేమంటున్నా చాలా వరకు చెప్తున్నారు 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా చాలా నీతి మాటలు పడతారు. దాని మీద కూడా కేవలం రఘునందన్ రావు గారు మాత్రమే మాట్లాడుతున్నారు బయట. థ్యాంక్ యూ మదన్, మీ అభిమానానికి ధన్యవాదాలు. ఐల్ కీప్ ఫైటింగ్ అన్న. మీలాంటి ఉపాధ్యాయ మిత్రులు ఇచ్చేటువంటి స్ట్రెంగ్త్ ఆశీస్సులతో ఖచ్చితంగా నా గొంతు తెలంగాణనే నా ఆశగా నా శ్వాసగా ఎక్కడున్నా తెలంగాణ ప్రజల ఊపిరిగా నిలబెడేందుకు ప్రయత్నం చేస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు మదన్న. యా, కానీ వీళ్ళందరి మాటల్లో ఒకటి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది, మీరు క్రియాశీలకంగా ఉన్నారు, మీ పార్టీ కూడా క్రియాశీలకంగా ఉంటే బాగుండేదనే మాట ఉంది సార్. మా పార్టీకి ఏమైంది సార్, ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జనరల్గా 10 సంవత్సరాలు అయిందంటే ఎవరి మీదనైనా నెగిటివిటీ డెవలప్ అవుతుంది. కానీ 273 300 చేసిన ప్రజలే 303 403 చేస్తుంది కూడా అడుగులు వేస్తాం. కానీ 403 చేస్తున్నారు, ఇక్కడ 4 ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఉండాల్సినంత క్రియాశీలకంగా ఉండాల్సినంత టఫ్గా లేదు అనేది అందరి భావన అయితే కనిపిస్తుంది. తప్పకుండా మీ అభిప్రాయాలన్నీ పరిగణలోకి తీసుకుంటాం. మేము మారాల్సిన చోట ఖచ్చితంగా మారుతాం, మరింత క్రియాశీలకంగా ఉండేది. నేను ప్రశ్నిస్తోంది రఘునందన్ రావు అని అర్థమైంది నాకు ఆన్సర్ తోటి. అట్లా కాదు, తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. యా, అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న వస్తుంది. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే క్రమంలో మీ అభ్యర్థిత్వాన్ని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. ఆ వర్గానికి బండి సంజయ్ నేతృత్వం వహిస్తున్నారు అనేది బయట జరుగుతుందంటే చర్చ. ఇది ఎంతవరకు నిజం? సో ఐ డోంట్ థింక్ సో. బండి సంజయ్ గారు రఘునందన్ రావును వ్యతిరేకిస్తారని, నా వ్యతిరేకంగా ఎవరికో సీట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వారి పాదయాత్ర కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. రెండోసారి గెలవడం అదే తప్పులేదు సార్, తప్పులేదన్నా. ఎవరో మిత్రులు చెప్తేనే మీరు ఆ ప్రశ్న అడిగి ఉంటారు. బట్ నాకున్నటువంటి అభిప్రాయం అయితే వారు అట్లా విభేదిస్తారని నేను అనుకోవట్లేదు. ఈజ్ బిజీ. వారు రెండోసారి గెలవడం కోసం కావాల్సినటువంటి పాదయాత్ర, వారి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వారు చేసేటువంటి పనిలో వారు బిజీగా ఉన్నారు. వ్యక్తిగతంగా బండి సంజయ్ గారు నన్ను విభేదిస్తారని నేను అనుకోవట్లేదు. ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ఫైరింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు క్వశ్చన్స్కి. రఘునందన్ రావు గారు, ఇప్పుడు మా ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఒక బ్యాంగ్ చూశారు, దాంట్లో ఇంకో ఫోటో తక్కువ ఉంది అనేది నా అభిప్రాయం. ఓ, అదేదో చెప్తే మా వాళ్ళు యాడ్ చేద్దాం. గవర్నర్ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు అని వెనకాల గోళీలు ఇచ్చినందుకని వచ్చి ఓకే చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ పార్టీని సగం భ్రష్టు పట్టించిన ఇంకొక కుటుంబ సభ్యులు వారు. ఓకే, వారి ఫోటో ఉంటే ఇంకా ప్రజలు కొంచెం సంతోషించేవారు. ఓకే, సంతోషరావు ఫోటో లేనందుకు సంతోషంగా లేరనమాట. ప్రజలు సంతోషంగా లేరు, నాకేం ఇబ్బంది లేదని నేను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎనిమిటీ విత్ ఎనీబడి. బట్ ఆ రాబందుల కోటాలలో ఉండాల్సిన పెద్ద రాబంది అది, కనబడని రాబంది అది. బయటికి కనబడేటిది 4 ముఖాలు అయితే కనబడని 5వ ముఖం అది. కేసీఆర్ గారిని ఎవరి అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా, ఎవరిని పెంచాలన్నా, తుంచాలన్నా అంతా వారే నడిపించినారు. అధికారంలోకి వచ్చిన ఈ 9.5 సంవత్సరాల్లో అందరికంటే ఎక్కువ బాగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి గౌరవనీయులు జోగినిపల్లి సంతోష్. ఈ 5గురిలో తెలంగాణ సమాజానికి ఎవరు ఎక్కువ నష్టం చేశారని మీరు భావిస్తున్నారు? చంద్రశేఖరరావు గారు తప్ప మిగతా 4 నష్టం చేశారు. చంద్రశేఖరరావు గారు మంది మాటలు పట్టుకొని ఈ కుటుంబ సభ్యుల మాయలో పడి తప్పుడు వైపు పోయినాడు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఇట్లాంటి తప్పు పనులను ఎంకరేజ్ చేసేవాడు కాదు. దురదృష్టం ఈ 4 కోటరీ ఏదైతుందో వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు ఆయనని కమర్షియల్గా మార్చిరు తప్ప ఈ వాజ్ నెవర్ కమర్షియల్ ఇన్ ఓల్డెన్ డేస్. ఓకే, యా, శరత్ హైదరాబాద్ నుంచి శరత్ ఫోన్ లైన్లో ఉన్నారు. శరత్ చెప్పండి. శరత్, హలో. శరత్ చెప్పండి. శరత్ గారు నమస్కారం, మాట్లాడండి. వింటున్నాను. యా, శరత్ ఫోన్ ఆడియో ప్రాబ్లం ఉంది. యా, అంటే ఈ 5గురిలో ప్రధానమైనటువంటి తెలంగాణకి మొదటి శత్రువు ఎవరని మీరు భావిస్తున్నారు? వీళ్ళని నేరదు వాళ్ళని పెట్టరాదు సార్. అందులో
అందరూ కేసీఆర్ తప్ప మిగతా నలుగురు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు, అంత దుర్మార్గంగానే ప్రవర్తించారు. ఓకే. ప్రధానమైన ఓటమికి ఈ నలుగురులో ఎవరికి బాధ్యత ఇవ్వాల్సి ఉంటుంది అంటారు? కేటీఆర్ గారికి. ఎందుకు? యువరాజు అని చెప్పి వారు ప్రజల ముందుకు వచ్చినారు. మూడోసారి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి దాదాపు అన్ని మీడియా సంస్థలు, ఇంటెలిజెన్స్ సర్వేలు అందరూ చెప్పుకుంటూ వచ్చినారు. ఈ పరిణామ క్రమంలో నష్టం జరిగింది అని అంటే దానికి బాధ్యత వహించాల్సింది వారు అనేది నా అభిప్రాయం. అదే సందర్భంలో కేటీఆర్ని ఒక అపర ఐటీ పితామహుడిగా, ఐటీని పరుగులు పెట్టించినటువంటి వ్యక్తిగా ప్రచారం జరిగింది. కానీ ఈరోజు జయేష్ రంజన్ ఇచ్చినటువంటి ఒక పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే అసలు ఇక్కడ ఇన్నోవేషన్కి, కొత్త స్టార్టప్స్కి ఎక్కడ స్కోప్ లేదు, అంటే బెంగళూరుకి మనం చాలా దూరంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు జయేష్ రంజన్ ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో ఉంది. అదే జయేష్ రంజన్ కేటీఆర్ పక్కన, కేటీఆర్కి కేటీఆర్ ఆల్మోస్ట్ కేటీఆర్కి కనబడని కేటీఆర్, ముంగట కేటీఆర్ కనబడితే వెనకాల జయేష్ అట్లా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మాట 5 సంవత్సరాల క్రితం చెప్పి ఉండాల్సింది జయేష్. అందుకనే బ్యూరోక్రాట్స్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి విలువ, గౌరవం ప్రజలలో తగ్గిపోతూ ఉంది. ఒక్కొక్క బ్యూరోక్రాట్ తెలంగాణ సమాజంలో తెలంగాణ వచ్చిన తర్వాత దోషింది ఎంత అనేది బేసికల్గా సరైనటువంటి రీతి లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదు. ఇది బాధాకరం. డిఓపిటీ ఇంకా బాగా యాక్టివ్గా స్పందించాలి. ఎవరో చిన్న క్లర్క్ మీద, తహసీల్దార్ మీద, టెండర్ల మీద అర్జెంటుగా కేంద్ర హోంశాఖ, దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉండదన్న. నేను ప్రతి మళ్ళీ అదే చెప్తా ఉన్నా. ఆడ కూడా మళ్ళీ వీళ్ళే ఉంటారు కదన్న, ఆడ కూడా బ్యూరోక్రాట్స్ ఉంటారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఎటు నేను జయేష్ రంజన్ దానికి సంబంధించినట్లు ఆస్తులు మీరు వ్యవహారం చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. జీహెచ్ఎంసీలో ఒక సాధారణ అధికారి, ఒక ఉన్నతాధికారి అరెస్టు జరిగితే ఆయన దగ్గర నుంచి ఆయన విచారణ సందర్భంగా ఒక 3 ఐఏఎస్లు పేర్లు రావటం, కర్ణాకర్ణిగా ఒక ఐపీఎస్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందంటూ తిరగటం, వీటన్నిటిని ఐఏఎస్ ఐపీఎస్ లాబీలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు భారీగా దోచేశారు అనటానికి, బీహార్ లాబీ తెలంగాణ రాజకీయాన్ని ప్రభావితం చేసింది అనటాన్ని, వీటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు? నేను చాలా సందర్భాలు నేనే మాట్లాడాను. ఫస్ట్ ఈ అంశం మాట్లాడింది నేనే. ఇందాక ఒక ఫోన్లో కాలర్ ఉన్నారు, శాంతి కుమార్ భువనగిరి నుంచి. శాంతి కుమార్ గారు, నమస్కారం, చెప్పండి. రఘునందన్ రావు ఉన్నారు సార్. నమస్తే సార్, మీరు పెద్ద లాయర్ అని తెలుసు నాకు. చెప్పండి శాంతి కుమార్ గారు. నమస్కారం. ఎంప్లాయీ లా చేస్తాము. చెప్పండి చెప్పండి. మాకు 13,000 వస్తుంది సార్ జీతం. ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్, ఫోర్త్ స్లాబ్ అని. ఫస్ట్ స్లాబ్ వాళ్ళు 1 నుంచి 5 సంవత్సరాల వరకు అని 13,000 ఇస్తారు సార్ కటింగ్ వాళ్ళు. దీని మీద మేము మలముత్రాలు వేసుకోవటం, రక్తం అన్ని వాడుకుంటాం. పొద్దున్న వేస్తే నాకు దీని గురించి బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. మీరు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారా, మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారా? వైద్య ఆరోగ్య శాఖ సార్. వైద్య ఆరోగ్య శాఖ. యాక్సిడెంట్ అయినా కానీ తల దెబ్బ తాకినట్టు ఆయన వామిటింగ్ చేసుకుంటాడు. ఇంకొక ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి శేఖర్. శేఖర్ గారు చెప్పండి. నమస్కారం శేఖర్ గారు. సార్ రఘునందరావు గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ శేఖర్ గారు, బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి. మిత్రులు పాత్రికేయులు గారికి నమస్కారం. చెప్పండి చెప్పండి సార్. నేను చాలా రోజులుగా మీరిచ్చే ఇంటర్వ్యూలు కానీ, మీరిచ్చే టీవీలో డిబేటింగ్ కానీ చూసి నేను మీ ఫ్యాన్ గా అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్, మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇంకోటి సార్, ఇక్కడ మా మహబూబ్ నగర్ జిల్లాలో మీ పార్టీ బాగానే ఉంది కానీ మామూలుగా పల్లెటూరులో పోటీ వస్తలేదు సార్. ఓన్లీ సిటీనే అవుతుంది కాబట్టి మీరు సక్సెస్ సాధించలేకపోతున్నారని నేను భావిస్తున్నాను సార్. ఏం చేయమంటారు పల్లెలో బాగుండాలంటే? మీలాంటి నాయకులు మండలాల స్థాయిలో ఒక్కొక్క మీటింగ్లు పెట్టి కొంచెం ప్రజల్లో చైతన్యవంతం చేస్తే ఉన్నారు కార్యకర్తలు, సొంతంగా ముందుకు వచ్చే ఉన్నారు కానీ నాయకులు లేక కార్యకర్తలు రాలేకపోతున్నారు. తప్పకుండా శేఖర్ గారు, మీరు ఇచ్చినటువంటి సూచనని రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. గ్రామీణ ప్రాంతాల లోపల కూడా పార్టీ బలోపేతానికి తగు చర్యలు తీసుకుంటాం. రాజమౌళి, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి రాజమౌళి గారు. రాజమౌళి గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి. రఘునందన్ రావుతో మాట్లాడదాం. రఘునందన్ రావు గారు ఉన్నారు. నమస్కారం రాజమౌళి గారు, చెప్పండి సార్.
సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటి కాదు అని. అవునండి. మరి సార్ బండి సంజయ్ గారు ఎందుకు తెప్పించారు సార్ పార్టీ ప్రెసిడెంట్ గా? బండి సంజయ్ గారిని కాదు, ఈ దేశంలో 10 రాష్ట్రాల లోపల బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల్ని మార్చినారు. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, మండల పార్టీ అధ్యక్షుడిని, జిల్లా పార్టీ అధ్యక్షుడిని, ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిని కూడా మారుస్తుంది. అది వాజ్పేయి గారి దగ్గర నుంచి మొదలుకుంటే అద్వానీ గారి వరకు ఎవరైనా 3 ఇయర్స్ టెన్యూర్ తర్వాత మారుస్తారు. ఇన్ఫ్యాక్ట్ 2023 ఫిబ్రవరిలోనే బండి సంజయ్ గారి టెన్యూర్ అయిపోయింది. వారు ఇంకొక 6 నెలలు ఎక్కువ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల లోపల అధ్యక్షుల్ని మార్చినటువంటి సందర్భం లోపల బండి సంజయ్ గారిని మార్చారు తప్ప దానికి ఏదో వేరే కారణాలు అంటూ ఏం లేవు. పార్టీ సంస్థాగత నిర్ణయంలో వారికి ప్రమోషన్ ఇచ్చినారు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేసినారు. వారి సేవల్ని జాతీయ స్థాయిలో వాడుకోవాలని పార్టీ ఆలోచించుకుంటారు. యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మీకు ఒక ఫోన్ కాల్. అనంతపురం నుంచి ధనస్రాజ్ గారు. ధనస్రాజ్, యా, అనంతపురం నుంచి. రాజు గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. యా చెప్పండి. నమస్తే రాజు గారు, చెప్పండి. రఘునందన్ రావు ఉన్నారు, చెప్పండి. సార్ మీరంటే నాకు ఎంతో అభిమానం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ యొక్క మీరు ఏవైతే ఇది చేస్తుంటారో అవన్నీ నేను జాగ్రత్తగా వింటూ ఉంటాను సార్. మీరు చేస్తున్నటువంటి మన భారతదేశం కోసం నేను కూడా విరామ సైనికుడు సార్, నేను ఎక్స్ ఆర్మీ. సో భారతదేశంలో బీజేపీ ఎస్పెషల్లీ మనం సౌత్ ఇండియాలో ఎక్కువ ఇది కావాలంటే నిజంగానే పల్లెటూరు నుంచే ఒక ఉద్యమం చేపట్టాలి సార్ మీలాంటి వాళ్ళు. తప్పకుండా ధనస్రాజ్ గారు, కాళిదాస్ రాజు గారు, మీ సూచనలకి తప్పకుండా గమనంలోకి తీసుకుంటాను సార్. గ్రామాల్లోకి మరింత విస్తరించేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను సార్. యా, థ్యాంక్ యూ కాళిదాస్ రాజు గారు. ఇక మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలు ప్రస్తుతం ఉన్నాయి ప్రధాన స్రవంతిలో. ఇది 2 పార్టీలు కాబోతున్నాయా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేవలం 2 పార్టీలు మాత్రమే మిగులుతాయి అనేది నాకున్నటువంటి విశ్వాసం. భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్గానే ఈ పార్లమెంట్ ఎన్నికల్ని ప్రజలు చూస్తారు తప్ప తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో ఎందుకు ఓటేయాలనే ప్రశ్న కామన్ మ్యాన్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. 2018 డిసెంబర్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అనేటువంటి నినాదంతో మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి యువరాజు గారు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తే మీ సారొద్దు, మీ కారొద్దు, మీ ఢిల్లీలో సర్కారు వద్దని వాళ్ళని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసిరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అప్పుడే వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. దుబాక ఉప ఎన్నిక వచ్చింది అనుకోని పరిస్థితులలో 2020 నవంబర్లో. ప్రజలు వాళ్ళ సొంత గడ్డ నుంచి, కేసీఆర్ గారు చదువుకున్నటువంటి దుబాక గడ్డ నుంచి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తర్వాతనన్నా వాళ్ళు కొంచెం సమీక్ష చేసుకొని ఎక్కడో పొరపాటు జరుగుతుందని ఆలోచించుకుంటే బాగుంటుండే. జిహెచ్ఎంసీ అట్లే చేసింది, జిహెచ్ఎంసీ ఫలితాలు అట్లే కనబడ్డాయి. హుజూరాబాద్ 100 కోట్లు ఖర్చు పెడితే అదే ఫలితాన్ని ఇచ్చింది. ఎక్కడ కూడా వాళ్ళు కనీసం ఎక్కడ జరుగుతుంది పొరపాటు అని ఆలోచించుకోలేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితికి వాళ్ళే కారణభూతులైనరు. జగన్నాథం గారు భువనగిరి నుంచి మీతో మాట్లాడటానికి ఫోన్ చేశారు. జగన్నాథం గారు నమస్కారం. రఘునందన్ గారు ఉన్నారు. నమస్కారం జగన్నాథం గారు, చెప్పండి. సార్ నా పేరు దండ జగన్నాథం. మీ క్యాన్వాసింగ్ కూడా మేము వచ్చాము. ప్రభాకర్ అభిమాని, తర్వాత మీ అభిమాని సార్. మీ డిబేట్ కానీ కంపల్సరీ చూస్తుంటాను. యాదాద్రి భువనగిరి రాజపేట మండలం ముల్లగూడెం మాది చివరి గ్రామం సార్. థ్యాంక్ యూ సార్, చెప్పండి సార్. మీ అభిప్రాయం చెప్పండి సార్. మీరు చాలా మంచిగా చేస్తున్నారు. మొన్న కూడా మీరు విన్నట్టు చెప్పి అనుకున్నా కానీ తప్పకుండా మీరు మళ్ళీ ఒక పదవి ఎత్తి కానీ ఎక్కడైనా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీస్సులు తప్పకుండా, మా మెదక్ ప్రజల ఆశీస్సులతోటి పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా ముందుకు పోతాను సార్. యా, శంషాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు. మా ఇద్దరిని మాట్లాడుకునిలేరు. నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం సార్. యా యా, రఘునందన్ గారు. నాగేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. చెప్పండి నాగేశ్వరరావు గారు. సార్ రఘునందన్ రావు గారు అంటే మాకు చాలా అభిమానం అండి. థ్యాంక్ యూ సార్. సో ఏంటంటే మేము అసలు
ఆ తెలంగాణ యాడ్ చేసినప్పుడు కూడా ప్రపంచవాదం గురించి మాట్లాడే వాళ్ళకంటే ఆ వాళ్ళతో రఘురంగంగా మాట్లాడితే చాలా బాగుంటుంది అని అనేవాళ్ళు కూడా నేను ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏ తీసుకునే విధంగా ఆయన ఇటువంటి అది ఒప్పుకోరో కానీ చెప్పండి. కానీ అంటే ఆ వాదాన్ని తీసుకుంటే వాళ్ళకంటే బలంగా అనిపించేవాళ్ళు అని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఉండేవాడిని. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, ధన్యవాదాలు సార్. ఒక మంచి న్యాయవాదిగా నేను ఏ కేసు టేకప్ చేసినా అట్లే వాదిస్తాను. నాగేశ్వరరావు గారు, మీ అభిమానానికి ధన్యవాదాలు. మళ్ళీ మరి మరో కాలం వచ్చేలోపు మనం ఇంకో సబ్జెక్టు మాట్లాడుకుందాం సార్. బండి సంజయ్ మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి చూపుతున్న కారణాల్లో బయట ఉన్నటువంటి అంశం, ఈసారి ఎన్నికల్లో మీరు గెలిచినా ఈటల రాజేందర్ గెలిచినా తన మంత్రి పదవికి, కేంద్ర మంత్రి పదవికి అడ్డం వస్తుందని భావిస్తున్నందునే మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అని బయట ఒక చర్చ ఉంది. దీని మీద మీరేమంటారు? సార్, బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. ఓకే, ఇప్పుడు వారు గెలిచి మేము గెలిచినాం అనుకోండి, వారు రెండోసారి పార్లమెంట్ సభ్యులు అవుతారు, మేము మొదటిసారి పార్లమెంట్ సభ్యులు అవుతాం. మేము ఏ రకంగా కూడా బండి సంజయ్ గారికి పోటీ కాదు. వారు అట్లా అనుకుంటున్నారని నేను అనుకోను. ఇదంతా మీడియా సృష్టి, మా మధ్య లేదా పంచాయతీ పెట్టేందుకు కొంతమంది మధ్యవర్తులు చేస్తున్నటువంటి పన్నాగంగా నేను భావిస్తా ఉన్నాను. మరో సందర్భంలో మరొక విషయం, ఇందాక మనం మాట్లాడుకుంటూ మధ్యలో కాలర్స్ వైపు వెళ్ళాం. ఇప్పుడు త్రిముఖంగా ఉన్నటువంటి పోటీ ద్విముఖంగా మారబోతుందా అనేది ఒక అంశం అయితే, అసలు మొత్తం చర్చలో రెండు పార్టీలు మాత్రమే ఉండి మూడో పార్టీ అంతర్ధానం కాబోతుందా అనేది ఒక. ఇప్పుడు 17 స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? ఇది తెలంగాణ సమాజం ముందు ఉన్నటువంటి ప్రశ్న. రాష్ట్ర శాసనసభలోనేమో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ జ్యోతిబా పూలే ప్రగతి భవన్కి దాన్ని మార్చేసి కూర్చున్నారు వారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా మూడోసారి గత 2 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లతో గెలిచి అధికారంలోకి వస్తే ఇట్ ఈస్ ఎన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. జస్ట్ దీస్ ఆర్ ఆల్ నెంబర్స్ అంతే. రేపు పొరపాటున 1 సీటో 1/2 సీటో గెలిచింది అనుకోరు వీళ్ళు పార్లమెంట్కి, ఎక్కడికి పోవాలి? ఆ ఎంపీ, గెలిచిన ఎంపీ ఏం చేయాలి? 10 ఏళ్ళు గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పెర్ఫార్మెన్స్ ఏంది, అటెండెన్స్ ఏంది, వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంది, వీళ్ళు సాధించింది ఏంది తెలంగాణకి? రేపు 1-2 పొరపాటున బీఆర్ఎస్ ఎంపీలు గెలిచిరు అనుకోండి సార్, ఎక్కడికి పోవాలి సార్ వీళ్ళు? రాష్ట్రంలో ఏదైనా పని కావాలంటే ప్రగతి భవన్కి పోవాలి, ఢిల్లీలో ఏదైనా పని కావాలంటే నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోవాలి. ఢిల్లీ దయదలుస్తుందేమో కానీ గల్లీ ఎందుకు దయదలుస్తుంది వీళ్ళ మీద? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి గారి పట్ల టీఆర్ఎస్ ఏం పని చేసిందో అదే పని రేపు టీఆర్ఎస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. కర్మఫలం అని 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా కనబడుతుంది. 3 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మమ్మల్ని, నన్ను, ఈటల రాజేందర్ గారిని, రాజాసింగ్ గారిని మీడియాది కోనియలే, మాట్లాడనీయలేదు, పోలీసులు అడ్డం పెట్టి బ్యారికేడ్లు వేసారు. సో భూమి గొప్పది సార్, సైన్స్ గొప్పది, కర్మఫలం కూడా గొప్పది. కాలము గిర్రన తిరిగింది, 1.5 ఏడాది కాలేదు. ఇలా 7 అయితే మేము కూర్చొని లొల్లిపెట్టినాము, గానే గదే కేసీఆర్, కేటీఆర్, హరీష్, సవితమ్మ వీళ్ళంతా కూర్చొని లొల్లిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకని మీరు ఏమి ఇస్తే సమాజానికి, మీరు ఏం నేర్పిస్తే, ఏ పద్ధతుల్ని డెవలప్ చేస్తే తిరిగి అవే పద్ధతులు మీకు తిరిగి వస్తాయి కదా. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని. మీ గురువుగారు మీద జరుగుతున్నటువంటి విచారణల క్రమం గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు, త్రివేణి, హైదరాబాద్ నుంచి. త్రివేణి గారు నమస్కారం. నమస్తే సార్. ఉన్నారు, రఘునందనరావు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ త్రివేణి గారు, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి. నేను ఒక సమితి సేవిక నేను సార్. యాక్చువల్లీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఎలా అంటే బీజేపీలో జనరల్ గా సిద్ధాంతాలు తెలియకుండా, హిందుత్వం గురించి తెలియకుండా ఎవరు నిలవరు ఎక్కువ కాలం. అలా మధ్యలో వచ్చిన వాళ్ళని తీసుకొని, ఏం తెలియకుండా వాళ్ళని తీసుకొని, వాళ్ళ వల్ల వచ్చి పిచ్చిల వల్ల ఇప్పుడు తెలంగాణలో కరెక్ట్ ప్లేస్ లో, అంటే ఒక ఫ్లోలో అధికారంలోకి వచ్చే టైంలో ఆ మధ్యవర్తుల వల్ల అధికారం నుంచి మిస్ అయింది. మరి అలాంటి పర్సన్స్ వల్ల మీకు లాభం లేదు అనే విషయం మీరు ఎందుకు ముందే గ్రహించలేకపోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అధికారంలోకి, ఒక ట్రాక్ లో ఉంది. బీఆర్ఎస్ విషయంలో ఎందుకు మీరు విఫలమయ్యారు బీజేపీ నుంచి? సో కర్నూలు చౌకి 100 కారణాలు అంటూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి సోదరి త్రివేణి గారికి 100 కారణాలు నేను చెప్పగలుగుతాను. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్. ఐ కెనాట్ ఓపెన్లీ షేర్ మై ఒపీనియన్స్.
పార్టీకి ఎందుకు నష్టం జరిగింది, ఎందుకు లాభం జరిగింది అనే విషయంలో ఖచ్చితంగా త్రివేణి గారు మీతో కలిసినప్పుడు చెప్తాను. ఒకటి. రెండు, కొత్త వాళ్ళు రావడం వల్ల పార్టీకి లాభమైంది, సిద్ధాంతమైంది అనేది. ఒకసారి పార్టీ కండువా కప్పుకున్న తర్వాత ఇంకా కొత్త పాత అంటూ ఏముండదు అరవింద్ గారు. తెలియకపోతే తెలుసుకోవాల్సింది అంతే. భారతీయ జనతా పార్టీలో కూడా అనేక మంది, ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి ఉన్నారు హేమంత బిశ్వ శర్మ గారు, వారు కూడా కొత్తనే అని చెప్తారు కదా. హీఈస్ నాట్ ఫ్రమ్ ఒరిజినల్లీ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ, బట్ పార్టీలో చేరిన తర్వాత వారు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వారిని మౌల్డ్ చేసుకున్నారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 18 మంది భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులలో యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత అంతే గట్టిగా హిందుత్వాన్ని వినిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మీకు హేమంత బిశ్వ శర్మ అని అన్డిస్ప్యూటెడ్గా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ఇట్లా వచ్చి అట్లా పోతారంటే అట్లా ఉండకపోవచ్చు. రఘునందన్ రావులు ఉండొచ్చు, హేమంత బిశ్వ శర్మలు ఉండొచ్చు, త్రివేణి సోదరి ఆరోపించినట్టు ఇంకొంతమంది కూడా ఉండొచ్చు. వ్యవస్థ లోపల వ్యవస్థ అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇస్తుంది. దాంట్లో తట్టుకొని నిలబడేటోళ్ళు ఎవరు, ఎదురెదురేటోళ్ళు ఎవరు, గాలి దుమారంలో కొట్టుకుపోయేటోళ్ళు ఎవరు అనేది కాలం నిర్ణయిస్తుంది. యా, ఇక ముగించే ముందు ఒక ప్రధానమైన అంశం మీ నుంచి వినాలనుకుంటున్నా. ఒక పక్కన కేసీఆర్ చుట్టూ, మరో పక్క కేటీఆర్ చుట్టూ ఎంక్వైరీలు ఉచ్చులు బిగిస్తున్నాయి. వీటికి ఎక్కడ ముగింపు వస్తుందని మీరు భావిస్తున్నారు? శ్రీకృష్ణ జన్మస్థానంలో ముగింపు వస్తుంది. ఆర్ యు క్లియర్? ఆ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఆడికిపోతారు వాళ్ళు. విచారణ చేసి శిక్ష చేయాల్సిన ప్లేస్లోకి రఘునందన్ రావు వచ్చినాక తప్పకుండా ఆడికిపోతారు. ఈలోపు కాంగ్రెస్ జరుగుతున్నటువంటి చేస్తారని ఆశపడదాం. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చేస్తారని ఆశపడదాం. చేయకపోతే ఆయన కూడా టీఆర్ఎస్ వెనకాల అదే దారిలో పోవాల్సి వస్తుంది. యా, ఇక అదే సందర్భంలో ప్రతి చోట ఎక్కడ ముట్టుకున్నా, ఎక్కడ ఏ పుట్ట పగిలినా చివరికి లింక్ కేటీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టూ, కవిత చుట్టూ, సంతోష్ రావు చుట్టూ, కేసీఆర్ చుట్టూ ఆగుతోంది. ఒక జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారి అరెస్ట్ అయితే అతని ఎంక్వైరీలో సాక్షాత్తు కేటీఆర్కి అనుకూలమైనటువంటి అధికారులు కేటీఆర్ పాత్ర గురించి కూడా బయట వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా బయటకు వచ్చినాయి చాలా తక్కువ వచ్చినాయి అరవింద్ అన్న, ఇంకా చాలా రావాల్సినాయి. ఉదాహరణకి రోడ్ ఎంబడి పోతుంటే మీకు బిల్డింగ్స్ కనబడతాయి. కొన్ని 10 ఫ్లోర్లకు అవుతాయి, కొన్ని 14 ఫ్లోర్లు ఉంటాయి, కొన్ని 18 ఫ్లోర్లు ఉంటాయి. సేమ్ సైజు 1000 గజాలలోనే కొన్ని 10 ఫ్లోర్లకు ఎందుకు ఆగినాయి, కొన్ని 14కి ఎందుకు ఆగినాయి, కొన్ని 18కి ఎందుకు ఆగినాయి, ఎవరికి అర్థం కానటువంటి అంశం. దాంట్లో ఎక్కడ మీకు కరప్షన్ జరిగినట్టు కనబడదు. బట్ నేను అడుగుతున్నా మిమ్మల్ని, 1000 గజాల ప్లాట్లో ఒక దాంట్లో 10 ఫ్లోర్లు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ, ఇంకో దాంట్లో 14 ఫ్లోర్లు ఎందుకు ఇచ్చింది, ఇంకో దాంట్లో 18 ఫ్లోర్లు, దాంట్లో 3+4 ఫ్లోర్ కడితేనే ఎందుకు కూడా కొడుతున్నారు. ఇట్లాంటి విషయాల లోపల జనం ముందు ఇంకా చర్చ జరగాల్సింది చాలా ఉంది. అన్ని ముఖ్యమైన శాఖల్ని ఆ కుటుంబం ఉంచుకుంది. నీళ్లు వాళ్ళే, నిధులు వాళ్ళే, మున్సిపాలిటీ వాళ్ళే, ఐటీ వాళ్ళే, లా అండ్ ఆర్డర్ వాళ్ళే, ఇరిగేషన్ వాళ్ళే, వ్యవసాయం వాళ్ళే, అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏళ్ళన్నీ వాళ్ళ దిక్కపోతున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని ఒక మంత్రి ఇంతకాలం సుదీర్ఘకాలం నిర్వహించడం కూడా మనం ఎక్కడ చూసిండ కదా. వారే ఐటీ శాఖ మంత్రి, వారే మున్సిపల్ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, వారే పరిశ్రమల శాఖ మంత్రి. పర్మిషన్ లేనిది, ఈ స్టార్టప్ లేనిది, ఈ బంగ్లా లేనిది, ఈ 40 అంతస్తులు ఏంది, ఆ అంతస్తులు వెనకాల తగిన మర్మం ఏంది, ఇంకా చాలా డీటెయిల్గా ఎంక్వైరీ జరగాలి. సో వీటన్ని అసలు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది ఇంకేముందని నేను అనుకుంటలేను. జస్ట్ ఓన్లీ చర్చలుగానే మాత్రమే ముగింపు వస్తుంది అంటారు. దీనికి ముగింపు రావాలంటే ఇట్ టేక్స్ టైం. దాన్ని కొంచెం తెలివిగా, ఓపికగా, ఇన్వెస్టిగేటివ్గా చేస్తే బాగుంటుంది. నేను చాలా సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఒక రోడ్డు తీసుకోండి, సర్వీస్ రోడ్డు తీసుకోండి, రింగ్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్లు తీసుకోండి. దాదాపు అన్ని ప్లాట్లు సేమ్ సైజు ఉన్నాయి. నేను ఎందుకు చెప్పినా అనేది మీరు ఒకసారి రింగ్ రోడ్ పక్కన ఒకసారి మన కెమెరా తిరిగి వస్తే తెలిసిపోతుంది. ఒక బిల్డింగ్ 10 ఉంటుంది, ఒక బిల్డింగ్ 14 ఉంటుంది, ఒక బిల్డింగ్ 24కి ఎందుకు పోతుంది. దీని వెనకాల ఎవరి వాటాలు ఉన్నాయి, దీని వెనకాల జరిగిన క్విడ్ ప్రోకో ఏంది, ఇది ఒకసారి మనం ఆలోచించాలి. దీన్ని ఆలోచిస్తే ఇంకా చాలా తవ్విన కొద్ది చాలా దొరుకుతాయి అన్నట్టు ఇంకా చాలా మంది పెద్దలు వస్తారు. ఒక్క శివబాలకృష్ణనే కాదు, 100 మంది శివబాలకృష్ణులు ఉన్నారు అక్కడ. బయటికి రావాల్సిన వాళ్ళు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టు నది పంచాయతీ. ఒక్క మాటలో చెప్పండి, మేడిగడ్డ కాళేశ్వరం మీద మీ అభిప్రాయం ఏంటి? సో చిన్నప్పుడు మనం సుమతి శతకాలలో చదివినట్టున్నాం సార్, మేడి పండు చూడు మేలిమయ్యుండు అని. అట్లే మేడిగడ్డ కూడా గట్లే కనబడుతుంది సార్. అది తవ్విన కొద్దీ, ఓపెన్ చేసిన కొద్దీ కరప్షన్ కనబడుతూనే ఉంది. దానికి ఒక పుల్ స్టాప్ పెట్టాలంటే దానికి ఒక సిబిఐ విచారణకి ఇవ్వాలని నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మేడిగడ్డ బొందలగడ్డ అని కేసీఆర్ అన్నారు. సో కట్టింది ఎవరు, ఖర్చు పెట్టింది ఎవరు, 1,05,000 కోట్ల రూపాయలు చెల్లించింది ఎవరు? మీరు కట్టిన మేడిగడ్డ బొందలగడ్డ అయితే దానికి మొదటి ముద్దాయి ఎవరు కావాలి? మీరే కావాలి కదా. నేను అందుకనే మొన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక ట్వీట్ ద్వారా అడిగా నేను. మీరు అడిగి తీసుకుపోయి బొక్కలు పడ్డాయా లేదా అని చూపిస్తా అన్నారు. ఎమ్మెల్యేలకు చూపిస్తున్నారు కొత్తగా. కానీ మీరు ఇంతకుముందే రాహుల్ గాంధీ గారిని తీసుకొని పైకి పోయి చూసి వచ్చి బొక్కలన్నీ ఏంటి. మళ్ళీ సెకండ్ టైం ఈ పిక్నిక్లు, టూర్లు ఎందుకు సార్?
బొక్క పడిందని మీకు తెలుసు, నాకు తెలుసు, మీడియాకి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఆ బొక్క పడితే కారణమైన వాడు తెరానకాలు ఉన్నాడు కదా, ఆ తెరానకాలు ఉన్నాడు బొక్కలు ఏమని అడుగుతుంది తెలంగాణ సమాజం. అది చేస్తే మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తారు. లేకపోతే మీరు వాళ్ళు ఇద్దరు కలిసి దోస్తానం చేస్తా ఉన్నారు, బొమ్మ బొరుసులాగా ఒక నాణ్యానికి ఒకవైపు కాంగ్రెస్ ఇంకొక వైపు బీఆర్ఎస్ అని ప్రజలు నమ్ముతారు సార్. అందుకని రేవంత్ రెడ్డి గారు మీరు కూడా కొంత పని చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఆ బొక్కల వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెచ్చి బొక్కలేనని మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటి దశలో నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ప్రతి అడుగులోనూ కేసీఆర్ ఒక అడుగు వేస్తే దాని వెనక ఉన్నటువంటి అడుగు అన్డౌటెడ్లీ రఘునందన్ రావు. కేసీఆర్కి ఇట్లా సాగినటువంటి రఘునందన్ రావు దూరం అయ్యే క్రమంలో, రాజకీయపరమైనటువంటి విభేదాలు వచ్చినటువంటి క్రమంలో, రాజకీయపరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్న క్రమంలో ఆయన మీద ఉన్నటువంటి రకరకాల చర్చలు వాటన్నిటిని ఆయన దృష్టికి తీసుకొచ్చాం. ఇది ఆయన సమాధానం. మొత్తం మీద రఘునందన్ రావు గారు ధన్యవాదాలు లైవ్ షోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ముఖ్యంగా మీ గురువు గారితో మీకున్న అనుబంధాన్ని, ఆయన ప్రస్థానాన్ని క్లియర్గా తెలియజేసినందుకు. ఇది ఈరోజుతో 44వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.